రేపటి నుంచి మనకి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఎప్పట్లాగా నేను మళ్ళీ మీకు శ్లోకం అది పంపిస్తాను. నెక్స్ట్ 9 రోజులు వారాహి నవరాత్రులు అంటారు. ఇది కూడా మనకి దేవీ నవరాత్రులతో సమానం. యాక్చువల్లీ ఆషాఢ మాసంలో మొట్టమొదటి 9 రోజులు వారాహి అమ్మవారు అంటే తెలుసు కదా, అమ్మవారి లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలు ఆవిడ. కాబట్టి అందరూ మంత్రం ఉన్నవాళ్ళు చాలా దీక్షగా కలశాలు అవి పెట్టి చేస్తారు. మనకి మామూలుగా ఏంటంటే అమ్మవారిది వారాహి అమ్మవారి శ్లోకం రోజు మనం చదువుకుంటే చాలు. అలా చేయండి మీరు, చాలా మంచిది. ఎందుకంటే మనందరికీ ఎక్కడైనా ఏవైనా భూమికి సంబంధించిన ఏవైనా గొడవలు ఉన్నా అవన్నీ నిజంగా చెప్తున్నాను, అవన్నీ పోతాయి, మనకి చేతులకు మళ్ళీ అందుతుంది. ఎందుకంటే వారాహి దేవత అంటే భూమికి సంబంధించింది కాబట్టి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది, అన్నిట్లో విజయం కదా, ఆవిడ సైన్యాధ్యక్షురాలు కాబట్టి. అందుకని అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు. ఇది మనకి కుటుంబానికి అన్నిటికీ మంచిది. వారాహి నవరాత్రులు అంటారు. అది రేపటి నుంచి ఆషాఢ మాసంలో మొదటి 9 రోజులు గుప్త నవరాత్రులు అంటారు వీటిని. అంటే మామూలుగా మనం చేసుకునే దేవీ నవరాత్రులు వస్తాయి ఆశ్వీజ మాసంలో, అవి దేవీ నవరాత్రులు అంటాం. తర్వాత గణపతి నవరాత్రులు అని ఇంకోటి అంటాం మనం భాద్రపద మాసంలో వచ్చేవి. ఇవి గుప్త నవరాత్రులు అంటారు. అంటే చాలా మందికి తెలియదు, మనకి నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తారు. ఇది అమ్మవారు అంటే ఈ టైంలో 9 రోజులు పవర్ఫుల్ కదా, దాన్ని మనం ఒక విధంగా ఏదో విధంగా మంచిది మనం వాడుకోవాలి. కాబట్టి అమ్మవారి వారాహి దేవతది శ్లోకం చదువుకుంటే చాలు. ఆవిడ కొన్ని నామాలు తర్వాత శ్లోకం అంతే. ఇంకా మొదలెడదాం. ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగం గురించి చెప్పుకుంటున్నాం. కర్మయోగము, కర్మ అంటే పని చేయడం, అది యోగం ఎలా అవుతుంది? అది యోగం అవుతుంది, మీరు చేసుకోగలరు అంటూ మనకి భగవంతుడు ఇందులో మనకి నేర్పిస్తున్నాడు. మనం రోజు చేసుకునే పనే మనం ఇంకేమి ఎలా దాన్ని మనం ఒక యోగం కింద మార్చుకోవచ్చు. అది సాధ్యమా అంటే సాధ్యము అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ప్రతి మనిషి ప్రతి జీవి నిజానికి ఒక చెట్టు జంతువు కూడా కర్మ చేయవలసిందే, పని చేయకుండా అవ్వదు కదా, ఏదో ఒక పని. కొన్ని దానంతట అయ్యే పనులు కొన్ని ఉంటాయి, గుండె కొట్టుకోవడం అలాంటివన్నీ కాకుండా మనం రోజు చేయాల్సిన పనులు నిత్య కర్మలు ఉంటాయి. ఇలాగా ప్రతిరోజు చేయాల్సినవి మనం బ్రతకడానికి, అలాంటివి కొన్ని శాస్త్రాల్లో చెప్పినవి ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, మన కోసం మాత్రమే పని చేస్తూ ఉంటాం, మనకేం కావాలి, మనకి ఏ విధంగా లాభం అని. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అది యోగం కావాలంటే మీరు నిష్కామంగా చేయండి, దాని నుంచి ఏమి ఆశించకుండా చేయండి. తర్వాత అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి, అప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. అదొక కర్మ, అదని ఏంటవుతుందంటే అది ఒక యోగం కింద మారిపోతుంది, అది ఒక ధ్యానం అయిపోతుంది, అదే ఒక యజ్ఞం అయిపోతుంది, అదే ఒక యోగం అవుతుంది అని చెప్తున్నారు. అంటే
లోకహితం కోసం, ఆత్మశుద్ధి కోసం చేయాలి పని. ఆత్మశుద్ధి లాంటి మాటలు భయంకరంగా పెద్దగా బరువుగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. అంటే ఏంటంటే మనల్ని మనం మార్చుకోవడం కోసం. అది అలా చేస్తే గనక అప్పుడు అది ఒక యజ్ఞంతో సమానం అయిపోతుంది. చిన్న పని మీరు చేసి ఇంకొకళ్ళ సహాయం కోసం ఒక చిన్న పని చేస్తే అది ఒక పెద్ద యజ్ఞం కింద మారుతుంది అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్పారంటే భగవంతుడు ఇందులో ఈ అధ్యాయంలో ఇది చెప్తూ ఒక ధర్మ చక్రం అంటూ నేను ఏర్పరిచాను. ఆ చక్రాన్ని మీరందరూ అది ఎలా ఉంటుందో అలాగా దాన్ని మీరు అనుగమించాలి అన్నారు. అంటే ఒక వేదంలోంచి సత్కర్మ ఎలా చేయాలి చెప్పబడింది. ఆ సత్కర్మాన్ని బట్టి మనం యజ్ఞం చేయాలి. అదే ఇక్కడ యజ్ఞము అంటే మనం కూర్చుని హవనం చేయడం కాదు. యజ్ఞం అంటే ఒక మంచి పని ఏమీ ఆశించకుండా చేయడం. అప్పుడు అలాంటి పనులు చేసినప్పుడు మాత్రమే మేఘాలు ఏర్పడి వర్షాలు పడతాయి. ఇలా వర్షాలు పడుతున్నాయంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ మంచి పనులు చేస్తున్నారు అని అర్థం. అలా గనక చేసినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అందుకని మామూలుగా మన మనుషులకి ముఖ్య లక్షణాలు ఉంటాయి కొన్ని. ఏంటంటే మోక్ష సాధన, లోకహితం 2 ఉంటాయి కదా. ఇవి 2 మీరు తప్పనిసరిగా మీరందరూ వీటిని అనుసరించాలి అంటున్నారు. మనకి ముఖ్యం అంటే మన జీవితంలో కావాల్సింది ఏంటంటే మోక్ష సాధన. ఈ మానవ జీవితం ఎత్తినందుకు మనకు చేయాల్సింది ఇది. కొంతమంది ఇలాంటివన్నీ జ్ఞానులకు పుట్టుకతో తెలిసిపోతాయి. పుట్టుకతోటే కొంతమంది జ్ఞానులు ఇవన్నీ తెలుసుకుని పుడతారు. కాబట్టి వాళ్ళకి అసలు నిజానికి ఈ సత్కర్మలు, యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చేస్తూ మనకి మార్గం చూపించాలి. ఎందుకంటే లేకపోతే మనం వాళ్ళని చూసి అనుసరిస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు మనకి ఒక మార్గం చూపించి మనకి మార్గదర్శకులు కావాలి. ఇక ముందర ఏం చేయాలంటే ఈ మంచి పనులు చేయడానికి ముందర ఏదో ఒక మంచి పని చేస్తూ దాని నుంచి మనం ఏదో ఆశిస్తాం. నాకు ఇది కావాలి, దీని నుంచి ఫలం, పర్వాలేదు అలా ఆశించవచ్చు. కానీ మంచి పని చేయండి అని చెప్పారు. ఫస్ట్ నేర్చుకోవడానికి ABCDలు నేర్పిస్తున్నారు. ముందర మంచి పని చేయండి, దాని నుంచి మీరు ఏదో ఒకటి ఆశించండి, పర్వాలేదు. కానీ మంచి పనులు అలా చేస్తూ ఉండగా మొత్తం మీద మీరు మారుతుంది. అప్పుడు మెల్లిగా నిష్కామ కర్మ చేయడం మొదలెడతారు. కానీ ఇది చేయడానికి అడ్డం వస్తూ ఉంటాయి కొన్ని. ఏంటంటే అందులో అవి మీ శరీరంలో ఉన్న మీ ఇంద్రియాలే. కాబట్టి వాటిని ఎలా లొంగ తీసుకోవాలి, ఒక గురువు ఉపదేశంతో, ఒక సన్మార్గంలో మనకి దారి చూపించేవాళ్ళు గురువు గారు. అంటే ఒక నిజానికి వచ్చి ఒక గురుపీఠంలో కూర్చోక్కర్లే, ఒక్కొక్కసారి మన స్నేహితురాలికి గురువు అవుతుంది. మన పక్క వాళ్ళు, మన అమ్మ నాన్న ఎవరో ఒకళ్ళకి మనకు తెలియకుండా గురువు స్థానంలో వస్తారు. మనకు కావాలి అని భగవంతుణ్ణి కనుక అర్థిస్తే ఈ మార్గంలో వెళ్ళాలి, నాకు దారి చూపించేవాళ్ళు కావాలంటే ఆయనే పంపిస్తాడండి గురువుని. ఎక్కడొక్కడ మనకు కనిపించి మన మార్గాన్ని మళ్ళిస్తారు. కాబట్టి ఇది చెప్పి ఇంకేం చెప్పారు ఇందులో అధ్యాయంలో, మీ స్వధర్మం మీరు ఆచరించండి. పెద్దగా మీరేం వెతుక్కుని ఏం చేయాలి, నాకు వేదాలు అవి చదువుకోవడం రాదు, ఎలాగా నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు, ఏమీ అక్కర్లేదు. నువ్వు ఎలా పుట్టావో చూడు, నువ్వు చేయాల్సిన పనులేంటి, నీకు ఏమిటున్నాయి. నువ్వు ఒక స్త్రీగా పుడితే స్త్రీ ధర్మాన్ని చేయి, పురుషుడిగా ఉంటే పురుషుడి ధర్మాన్ని ఆచరించు. నువ్వు నీ జాతి, నీ కులం, దాని ప్రకారం ఏ ధర్మాలు ఉన్నాయో, ఏవి చెప్పబడ్డాయో అవి ఆచరించు, అంతే. పరధర్మాలు నీకు ఒక్కొక్కసారి ఆకర్షణీయంగా కనిపించినా వెళ్ళద్దు. నీ ధర్మం నువ్వు ఆచరించు. కానీ ఒకటి, అన్ని కర్మలు భగవంతుడికే అర్పించు, ఆయన చూసుకుంటాడు నీకేం ఫలం కావాలి. నువ్వు ఏదైనా చిన్నది అడుగుతావేమో, ఆయన చాలా పెద్దది ఇవ్వచ్చు. కాబట్టి ఆయనకి అర్పించు. అలా గనక చూసుకుంటే ఏంటంటే మనకి దానివల్ల ఆరాటం, దుఃఖం కూడా తొలగిపోతాయి అని చెప్పారు. ఇంతవరకు మనం లాస్ట్ టైం క్లాసుల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా మిగతా శ్లోకాలు ఇందులో చెప్పుకున్నాం. ఇది చెప్పాక అప్పుడు అర్జునుడికి 36వ శ్లోకంలో అనుమానం వచ్చింది. ఇక్కడ నిజానికి కర్మయోగం అయిపోయింది, చెప్పేశారు ఆయన, ఇంకేం లేదు ఇందులో. కానీ అప్పుడు ఆయన ఏమన్నారంటే 36వ శ్లోకం అది కూడా మనం చెప్పుకున్నాం. ఒక్కొక్కసారి మానవుడు కర్మలు చేస్తున్నప్పుడు తనకి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంతంగా చేయించినట్టు ఒక్కొక్క పాపం చేసేస్తూ ఉంటాడు. మనకు తెలుసు అది పాపము, తప్పు చేయకూడదు అని, కానీ తెలియకుండా చేసేస్తాం. అంటే అలా అయిపోతుంది. అది ఇష్టానికి ధర్మానికి వ్యతిరేకంగా కూడా ఒక్కొక్కసారి మనం పాపం చేసేస్తాం. దీనికి కారణం ఏంటి? దేవుడు మాతో చేయిస్తున్నాడా, లేకపోతే పూర్వజన్మ పాపం నాతో చేయిస్తుందా, దీనికి ఏమిటి సమాధానం అని అడిగారు. అడిగితే అప్పుడు దానికి సమాధానంగా 37వ శ్లోకం ఇది కూడా చెప్పుకున్నాం. ఏంటంటే దానికి చెప్పారైనా దేవుడు ఎప్పుడు నీతో జయించడు. ఎందుకంటే దేవుడికి అందరూ పిల్లలే. ఇక్కడ మన పిల్లలు ఏదైనా పెద్ద చిన్న సక్సెస్ చెప్తే మనకు సంతోషం. అలాగే పక్క వాళ్ళ పిల్లలు వచ్చి చెప్పినా కూడా మనకు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు కూడా మన పిల్లలతో సమానం. అలాగే
మరి చిన్న చిన్న మనకే ఇలా ఉంటాయి, మరి భగవంతుడికి మన అందరం పిల్లలమే ఎన్ని జన్మల నుంచో కదా. అందుకని మనకి ఇంత చిన్నదానికి ఆయన మురిసిపోతాడు. అలాంటిది ఎందుకు మనతో పాపాలు చేయిస్తాడు ఆయన? ఆయనేం చేయించాడు, ఇంకా మనల్ని సరిదిద్దుతాడు ఏదో విధంగా. అయ్యో పాపం మళ్ళా ఇంకో జన్మ ఎత్తాలే వెళ్ళు అని. అందుకని దేవుడు కాదు. ఇక పూర్వజన్మ పుణ్యం, పూర్వజన్మ ప్రారంధం అనుకుంటామా? కాదు. పూర్వజన్మ ప్రారంధం వల్ల మనకి జన్మలు ఏర్పడతాయి, దానివల్ల మనకి ఎలా వెళ్ళాలి అని చూసుకుంటాం అంతే తప్ప మన పాపాలు చేయడం అనేది ఉండదు. ఇక పాపాలు ఎలా వస్తాయి అంటే నీ ప్రవృత్తిని బట్టి వస్తాయి. మనలో ఉండే రజోగుణం, తమో గుణం, సాత్విక గుణం ఉంటాయి కదా, దానివల్ల అందులో రజోగుణం వల్లనే ఈ కోరికలు అనేవి ఏర్పడతాయి. అదే నీకు ముఖ్య కారణం, అదే నీతో పాపాలు చేయిస్తాం అని చెప్పాడు ఇక్కడ భగవంతుడు. అంటే ఎందువల్ల అంటే ఇది ఒక ఈ కోరికలు అనే ఒక మహాశనము, అంటే ఒక మండుతున్న అగ్ని లాంటిది. అందులో ఎంత వేస్తున్నా ఇంకా అది దానికి ఆకలి తీరదు. పైగా నువ్వు కోరికలు తీర్చే కొద్దీ ఇంకా అడుగుతుంది. ఒక చిన్న కోరిక అడుగుతుంది ముందర మనస్సు, అదేదో మనం తీరుస్తాం. తీర్చిన తర్వాత ఇంకా పెద్దది, ఇది తీరింది కదా ఇంకా కొంచెం పెద్దది, అలా అడుగుతూనే ఉంటుంది. లేదు తీర్చలేదు అనుకోండి, దానికి కోపం పెరిగిపోతుంది. ఆ కోపం పెరిగి మనల్ని ఇంకో విధంగా మన వల్ల ఇంకొకళ్ళని సాధించేలాగా, తప్పు పనులు చేసేలాగా చేస్తుంది. ఇక్కడ నువ్వు తప్పులు చేస్తావు అంటూ భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనలో ఉండే అసంతృప్తి క్రోధంగా మారి అదే మనతో తప్పులు చేస్తుంది. అందుకని ఏదో ఇది ఇప్పుడు నేను ఈ రోజు ఇలా ఉన్నాను, రేపు నా కోరికలన్నీ తగ్గిపోయాక నేను ఇంకేదో చేస్తాను, అప్పుడు నేను ఏదో చేస్తాను అంటాం. అది అవదండి. ఎందుకంటే ఏదేదో సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయరా అంటే అలలన్నీ తగ్గాక స్నానం చేస్తాను అన్నట్టు. ఎవరు ఎలా తగ్గుతాయి? అలలు తగ్గవు కదా. అలాగే ఈ కోరికలు అంటూ ఎప్పుడూ తగ్గవు, అదే అలా వస్తూనే ఉంటాయి. అదే నేను ఇది వరకు ఒకసారి అలాగే ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, ఇవన్నీ ఎందుకు చిన్నతనంలో చదువుకోవాలి మనం, అనవసరం. 60-70 ఏళ్ళు వచ్చాక చదువుదాం, ఇవన్నీ అనవసరం, ఇంత వేదాంతంలాగా ఉన్నాయి. 60-70 ఏళ్ళకి మనం చదవడానికి మనకు ఓపిక ఉంటుందో ఉండదో, మరి అప్పటికి మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. అసలు ఏమాత్రం ఓపిక ఉంటుందా చదివేందుకు? ఎంతవరకు మనకు సహకరిస్తాయి మన అవయవాలు తెలియదు. ఒక జీవితం అంటూ ఇచ్చాడు మానవుడు, మనకి ఎదురుకుండా పుస్తకం ఉంది, చదివే ఓపిక ఉంది, చదివే శక్తి ఉంది. భగవంతుడి దయ వల్ల మనకి ఇంకా ఆ మాత్రం పుస్తకం కొనుక్కునేంత స్తోమతలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు మనం ఈ జన్మను వాడుకోకూడదు? మనకి నిజానికి అసలు సమయమే లేదనుకోండి, అది వేరే విషయం. అంత ఆ మాత్రం సమయం కేటాయించుకుని మన బాగు కోసం మనం ప్రయత్నించుకోవాలి కదా. ఆత్మని మనం బాగు చేసుకుంటున్నాం, అందువల్ల ఇది చేయాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కోరికల గురించి చెప్తున్నారు. 38వ శ్లోకానికి వద్దాం. ధూమేన వ్రియతే వహ్నిః యథా ధర్మో మలేన చ యథోల్భేనావృతో గర్భః తదా తేనేదమామృతం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పొగతో అగ్ని, ధూళి చేత అద్దం, మావి చేత గర్భము కప్పివేస్తాయి. కాబట్టి ఆ విధంగానే జ్ఞానము కామముతో అంటే కోరికతో కప్పబడుతుంది అని చెప్తున్నారు. ఇదేలాగా అంటే దీనికి వాళ్ళే భగవంతుడే మనకి ఉదాహరణలు ఇచ్చాడు. మొట్టమొదటి పొగతో అగ్ని. మనం అగ్ని అంటే మనం నిప్పు రాజేసినప్పుడు అంటే ఏంటి, మనం గ్యాస్ స్టవ్ మీద కాదు, మన పుల్లలతో నిప్పు రాజేస్తే కనుక అప్పుడు ఏంటవుతుందంటే ముందర చిన్నగా వచ్చి అగ్ని అందులోంచి వచ్చి తర్వాత వెంటనే పొగ వస్తుంది. ఆ పొగ రావడం వల్ల అగ్ని కప్పబడిపోతుంది. అగ్ని పూర్తిగా అణిగిపోదు, కానీ కప్పబడిపోతుంది. ఊరికే పొగ అంతా వ్యాపిస్తూ ఉంటుంది. మీకు గుర్తుందో లేదు, ఇదివరకు కుంపట్లు ఈ కట్టెల పొయ్యిలో పెట్టినప్పుడు ఒక చిన్న విసనకర్ర పెట్టి ఇలా గట్టిగా విసిరుస్తూ ఉండేవాళ్ళు. విసురుతుంటే ఏమవుతుందంటే పొగ వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ అగ్ని పైకి వస్తుంది. కాబట్టి కొద్దిసేపు తాత్కాలికంగా ఆ నిప్పుని ఈ పొగ కమ్మేస్తుంది, అది అలా ఆపేస్తుంది. అలాగే మన జ్ఞానాన్ని ఈ చంచలమైన కోరికలు, పొగ చూడండి చంచలంగా ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలాగే ఈ కోరికలు కూడా చంచలమే. ఇటు ఒకవైపు ఇది అడుగుతాయి, ఇంకోవైపు అది అడుగుతాయి, పోనీ ఇది వద్దంటే అదంటాయి కదా. ఇలా చంచలమైంది ఇలా కప్పేస్తూ ఉంటాయి. అంటే దీనివల్ల ఏంటవుతుంది, మనకి ఒక ఆలోచన స్థిరంగా పెట్టుకుని ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు దారి మళ్ళిస్తుంది. కాసేపు తర్వాత ఇచ్చేద్దాం, ఇప్పుడు ఇదేదో బాగుంది, ఇది పని చేద్దాం అని మళ్ళీ దారి మళ్ళించేస్తూ ఉంటుంది, ఝాస మార్పిచ్చేస్తూ ఉంటుంది. ఇది అన్నమాట చేసేది. కాబట్టి దానివల్ల ఏకాగ్రత లోపిస్తుంది మనకి. అందుకని ఏకాగ్రత లేకపోతే జ్ఞానం ప్రకాశించదు. సో ఈ పొగతో అగ్ని అంటే ఇది. తర్వాత రెండవది ధూళి చేత అద్దం.
ఒక మంచి అద్దం ఉంది, మిర్రర్. దాని మీద మట్టి పడిపోయింది. మనం రోజు చూసుకునే మిర్రర్, దాని మీద అద్దం మీద ఇలా ధూళి పడిపోయింది. పడిపోయిన తర్వాత సరిగా కనిపించట్లేదు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఒక క్లాత్ పెట్టి ఇలా తుడిచేస్తాం. తుడిచిన తర్వాత అప్పుడు చక్కగా అద్దం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అద్దం మీద ధూళి పేరుకుంటే మన ప్రతిబింబం మనకు కనిపించదు సరిగ్గా కదా. అలాగే మనకున్న అహంకారం, మనకున్న స్వార్థం, కామం, క్రోధం, వీటన్నిటి వల్ల మనకి మాలిన్యం ఏర్పడి ఏమిటవుతుందంటే ఈ మనస్సులో ఒక అశుద్ధత ఏర్పడుతుంది. అప్పుడు అది జ్ఞానాన్ని కప్పేస్తుంది. మనకి నిజంగా మంచి జ్ఞానం ఉంటుందండి, కానీ పైకి మనలో ఉండే ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ అంటాం కదా, అహంకారం, స్వార్థం, వాటిని కప్పేస్తుంది. అది బయటికి రాదు. అప్పుడు అందుకని అద్దంలో ఎలాగైతే ప్రతిబింబం కనపడదో ఇక్కడ నిజానికి మనకి మనలో ఉండే యథార్థ స్వరూపం కనపడదు. ఇది మనిషికి తెలియదు. ఇది ఇంకొకటి. ఇక మావిచే గర్భము, కడుపులో పిండం ఉన్నప్పుడు ఒక పొరతో కప్పబడి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆ మాయ, అది చిట్ట చివరికి ఆ పిండానికి బలం ఏర్పడి అది పక్వానికి వచ్చినప్పుడు ఆ మావిని ఛేదించుకుని వస్తుంది. దీన్ని మాయ అంటారు, మావి అంటారు. ఒక పొర లాంటిది, దానిలో ఈ పిండం ఉంటుంది కదా, ఆ కడుపులో గర్భం ఉన్న. అలాగా ఇది సత్యాన్ని కప్పి ఉంచే భ్రాంతి అంటారు. అంటే ఏంటంటే పరమాత్మ ఒక్కడే, ఆయనే నిజం, ఆయనే సత్యం, మనం అసత్యం అనేది ఇలాంటివన్నీ నమ్మం మనం. నేనే శాశ్వతం, నేనే ఒక్కదాన్నే ఉంటాను, ఇది నా ఇల్లు, నా వాళ్ళు, నా ఇష్టం, నేను ఉంటాను, చూసారా, ఇది అలాంటి భ్రమ. ఇది తొలగితేనే మనకి ఆత్మజ్ఞానం, మోక్షం లభిస్తాయి. ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి వద్దాం ఈ అగ్నిపై పొగ అనే దాని మీద. ఈ నిజానికి గాలి మనం ఎప్పుడైనా విసనకర్ర పెట్టి ఇలా విసిరితే ఏంటవుతుంది, ఆ పొగ అంతా పోయి మంట, నిప్పు బయటకు వస్తుంది కదా. అలాగే అంటే మనలో కూడా అది తొలగించే సాధనం ఉంది. ఎలాగా దాని గురించి కూడా చెప్పేస్తాడు భగవంతుడి కదా. ఇది సాత్విక గుణం అండి. సాత్విక గుణం ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అంటే అది చిన్న ఎఫర్ట్తో పోతుంది. అంటే ఏంటంటే కోరికలు తేలికపాటి పొగలా ఉంటాయి. సాత్వికులకు వచ్చే కోరికలు చిన్న కోరికలే. అవి తొలగించేసుకుంటే ఆ పొగలు తొలగిపోయినట్టు నిప్పు బయటకు వచ్చినప్పుడు అలాగా జ్ఞానం బయటకు వస్తుంది. అందుకని వాళ్ళకి కొంచెం ఆధ్యాత్మిక సాధన అంటూ కొంచెం వాళ్ళు చేస్తే కనుక, కొద్దిగా లేదా సత్సంగంలో వాళ్ళు పాల్గొంటే కనుక, అప్పుడు ఆ జ్ఞానం తొలగిపోయి జ్ఞానం బయటకు వస్తుంది. వాళ్ళకి కొద్దిపాటి పొగను ఎంతసేపు మనం తొలగించాం. చిన్న ఫ్యాన్, ఇప్పుడు మనకి విసనకర్రలు లేవు, చిన్నది ఏదో ఇలా కాగితం తీసుకొని ఇలా అంటే వెంటనే పొగపోయినట్టు ఆకు తెలవుతుంది. ఇక దుమ్ము పట్టిన అద్దం, ఇది కొంచెం కష్టం. ఇలా అంటే పోదు. మనం వెళ్ళాలి, క్లాతో ఏదో నాప్కినో తీసుకోవాలి, దాన్ని కొంచెం నీళ్లలో ముంచాలి, కాస్త తొడవాలి అద్దాన్ని, మళ్ళీ పొడిగుడ్డతో తొడవాలి, కొంచెం ఎఫర్ట్ ఎక్కువ. ఇలా చేస్తే అప్పుడు ఏంటవుతుందంటే అప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తాం కదా. ఇక్కడ కొంచెం ఎఫర్ట్ ఎక్కువైంది. ఇది రజోగుణం. ఇక్కడ కోరికలు కాస్త ఎక్కువ అవుతాయి, గట్టిగా ఉంటాయి, ఆరాటం ఎక్కువ, ధ్యాస వేరేగా ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఎలా తొలుగుతుంది అంటే ఇక్కడ భగవంతుడు ఏంటంటున్నాడంటే ఇక్కడ ధ్యానం అవసరం. ఇలాంటి వాళ్ళకి కేవలం సత్సంగంతో సరిపోదు, ధ్యానం కూడా చేయాలి. తర్వాత ఇలా నిష్కామ కర్మలు కాస్త చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ మనస్సు శుద్ధి అవుతుంది. మనస్సు ఎలా శుద్ధి అవుతుంది అని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి. కొంతమందికి సాత్విక బుద్ధి ఉంటుంది, వాళ్ళకి చాలా తేలిగ్గా సత్సంగాల్లో కూర్చుని 4 మాటలు వింటే అవి ఇంట్లో వాళ్ళకి పనిచేస్తూ ఉంటాయి. చేసిన ఏంటంటే వాళ్ళ మనసు శుద్ధి అయిపోతుంది. రజోగుణం ఉన్న వాళ్ళకి అలా శుద్ధి అవుతుంది. ఇలా వినడమే కాదు, వాళ్ళు ఏం చేయాలి, దాన్ని జస్ట్ మననం చేసుకోవడం కాదు, మళ్ళీ దాని మీద వాళ్ళ ఆచరణలో కూడా పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళ మనసు శుద్ధి అవుతుంది. ఇక మూడవది మావితో కప్పబడిన గర్భం. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఆ శిశువు మావి లోపల ఎలా ఉంటుందో కదలకుండా అలా కొంచెం కష్టంగా కదులుతూ ఉంటుంది కదా, అలా ఉన్నట్టు ఈ సమయం వచ్చి ప్రసవం అయ్యే వరకు బయటికి రాలేదు. అలాగా అదేంటంటే ఆ సమయం వచ్చాక పిండం ఏం చేస్తుంది, ఆ మాయను ఛేదించుకుని బయటకు వచ్చేస్తుంది. అలాగా ఇక్కడ ఏంటంటే బద్ధకం, తర్వాత తీవ్రమైన అజ్ఞానం, విపరీతమైన మోహం, విపరీతమైన పిచ్చి అనమాట. అలాంటివన్నీ ఉంటే ఇది చాలా ఎఫర్ట్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా చూడండి తీయడం కష్టం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పింది చక్కగా వినాలి. ఇలాంటి ఉన్నది వాళ్ళు విని కఠినమైన సాధన చేస్తేనే వాళ్ళ మనసు శుద్ధి అవుతుంది. ఈ విధంగా మన మనస్సును శుద్ధి చేసుకుంటే అప్పుడు మన జ్ఞానం బయటకు వచ్చి కోరికలు అవి కలగవు అని చెప్తున్నారు. కాబట్టి కామం ఎన్ని రకాలుగా మన మనస్సుని పట్టి పీడించి మన మనస్సును అంతా మలినం చేస్తుంది. దీన్ని ఎలా అందులోంచి బయటపడాలి అని
అక్కడ భగవంతుడు ఇన్ని రకాలుగా మనకి చెప్పాడు. ఇందులో మనం ఉన్నామని మనకి మనం అగ్నిపై పొగ, దుమ్ము పట్టిన అద్దమా, మావిలో కప్పబడిన పిండమా, మనకి ఎంత అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక 39 ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఇది 39. ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, ఈ కామము, ఈ కోరిక అనేది, మనకి కామము అంటే ఒకటే అర్థం, కానీ అలా కాదు. కామము అంటే కోరిక, ఏది కావాలన్నా కోరికే. ఇప్పుడు నాకు ఈ వస్తువు కావాలనేది కూడా కామమే. నాకు ఇది కావాలి కావాలి అంటూ నేను ప్రయత్నిస్తూ ఉండడం, అలాగే అది ఎప్పటికీ చల్లారదు. అదే నీకు చాలా పెద్ద శత్రువు అంటున్నాడు. అది జ్ఞానాన్ని కప్పేస్తుంది. తృప్తి అనేది ఉండదండి. నిజంగా మీరు ఆలోచించుకోండి. మీకు మీరే, ఇది మనకి మనం ఆలోచించుకొని చెప్పుకోవడమే. ఇది జ్ఞానులందరికీ శత్రువు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్న మనందరికీ పెద్ద శత్రువు ఈ కోరికలు అనేవి. అసలు ఏమీ కోరికలు లేకుండా మనం బతకలేము. ఉంటాయి మనకి, కానీ అవి ఎంతవరకు ఉన్నాయి అది కూడా భగవంతుడు తర్వాత చాప్టర్స్ లో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండొచ్చు అనేది కూడా చెప్తారు. ఇది చూడండి, ఒక అగ్ని మండుతున్నప్పుడు అందులో నెయ్యి వేస్తే ఏమైనా ఆరిపోతుందా? ఆరదు. అందులో ఏమైనా వేస్తూ ఉంటాం మనం, కట్టెలు ఇలాంటివి ఏవి వేసినా ఇంకా పైకి మండుతూనే ఉంటుంది. దీన్ని దుష్పూరము అంటారు. అదే మాట ఇక్కడ మాట్లాడారు. అంటే అలా తీసుకోవడం, మండుతూ ఉండడం అలాంటిది. ఇవి అనుభవించే కొద్దీ ఇంకా కావాలి అనిపిస్తుంది, కానీ తృప్తి చెందదు మనస్సు. కాబట్టి దీని తత్వం మనం తెలుసుకోవడం నేర్చుకోవాలి. ఎంతవరకు అవసరం అనేది మనం కనుక ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ ఉంటే ఆ అవసరాలు తగ్గిపోతాయి. ఇంకా అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదో మనం పెద్దవాళ్ళం అయ్యాం, పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వస్తువు నేను కొనాలంటే అవసరమా, ఇది నా తర్వాత ఎవరు వాడతారు, ఇది అవసరమా అని అనుకున్నాం అనుకోండి, వెంటనే ఆగిపోతాం. వస్తువులే కాదు, చిన్నవి ఏవైనా సరే అలాగా చిన్నవన్నీ ఎలా తగ్గిపోతూ ఉంటాయి. మరి అయ్యో నాకేమీ లేకుండా ఇలా ఉన్నానే, అక్కర్లేదు. ఇన్ని రోజులు ఇంత శుభ్రంగా హాయిగా ఎంజాయ్ చేశాంగా, ఇంకా ఏం చేయాలి? మిగతా జీవితాన్ని ఒక సక్రమంగా, అదృష్టవశాత్తు మనకు ఒక దారి తెలిసింది, భగవంతుడు ఒక దారి చూపించాడు, ఇందులో చక్కగా వెళ్ళాలి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ చెప్పుకుని ముగిస్తాను. యయాతి అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన అక్కడ పరిపాలిస్తూ ఉండేవాడు రాజు. మంచి పేరు వచ్చింది ఆయనకి. అదే రాజ్యంలో ఆయనకి పక్కన ఇంకొక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో వృషపర్వుడు అని ఇంకొక రాజుగారు ఉండేవారు. ఈ యయాతి రాజ్యం పక్కన వృషపర్వుడు రాజ్యం ఉండేది. యయాతి పెద్ద రాజు, వృషపర్వుడు కొంచెం చిన్న. ఈ వృషపర్వుడు దగ్గర ఆయన రాజ గురువుగా శుక్రాచార్యుడు ఉండేవాడు. శుక్రాచార్యుడు అంటే రాక్షసులందరికీ గురువు. ఈయన వృషపర్వుడు కూడా అంతే. ఆ రాక్షసుల రాజు, ఆయనకి గురువు శుక్రాచార్యుడు. ఆయన దగ్గరే ఉండేవారు. ఉండి మంచి చెడు చెప్పడం, ఆయన నడిపించడం అంతా చేస్తూ ఉంటే ఆయన ఈ వృషపర్వుడి కూతురు పేరు శర్మిష్ఠ, తర్వాత శుక్రాచార్యుడి కూతురు పేరు దేవయాని. వృషపర్వుడు కూతురు పేరు శర్మిష్ఠ, శుక్రాచార్యుడి కూతురు పేరు దేవయాని. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు, ఒకటే వయస్సు వాళ్ళు. ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉండేవారు చిన్నప్పటి నుంచి. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే, యుక్త వయసు వచ్చింది, ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒకసారి ఇద్దరు కలిసి జలక్రీడలు ఆడటానికి వెళ్ళారు. నీళ్ళలో ఆడుకుంటున్నారు, అడవిలో ఆడుకుంటూ. ఏమైందంటే బయటకు వచ్చేసరికి బట్టలన్నీ కలిసిపోయి, గాలి వచ్చి కలిసిపోతే దేవయాని శర్మిష్ఠ ఒకళ్ళ బట్టలు, శర్మిష్ఠ దేవయాని అంటే శుక్రాచార్యుడి కూతురు తెలియకుండా శర్మిష్ఠ బట్టలు వేసుకుంది. అంటే ఒకటే రంగులో ఉన్నాయో ఏంటో మరి. వేసుకునేసరికి ఆవిడికి రాజుగారి కూతురికి కోపం వచ్చింది. నా బట్టలు నువ్వు వేసుకుంటావా? నువ్వు మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర, మీ నాన్నగారు అక్కడ ఉంటారు కదా, గురువుగా ఉంటారు, అలాంటప్పుడు నువ్వు మా బట్టలు ఎలా వేసుకుంటావు? ఎలా తెలియకుండా వేసుకున్నావు అంటూ గట్టిగా మాట్లాడింది. అదేంటది, మా నాన్నగారు సలహా ఇస్తేనే కదా మీ నాన్నగారు నడిచేది అంటే ఎలా మాట్లాడుతూ ఉంటా. ఆవిడకి కోపం వచ్చింది. నిజానికి వృషపర్వుడు శుక్రాచార్యుడు బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరు ఆడపిల్లలు ఇద్దరికి మధ్యలో వచ్చి ఇలా ఒకళ్ళనొకళ్ళు దూషించుకుని ఆ కోపంలో ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో ఈ రాజుగారి కూతురు శర్మిష్ఠ ఏం చేసిందంటే, శుక్రాచార్యుడి కూతురుని అక్కడ ఒక పాడుబడిన బాగుంది, అంటే నీళ్లు లేవు, ఉత్తనే అలా గొయ్యిలా ఉంది, అందులో తోసేసి వెళ్ళిపోయింది. అంటే అమ్మాయికి ఏం అవ్వలేదు, ఏ దెబ్బలు తగలేదు, కానీ అడుక్కుని ఉండిపోయింది, పైకి రాలేదు. ఈ అయ్యోడు వదిలేసి వెళ్ళిపోయేసరికి పాపం అడుగునుంది, నన్ను రక్షించండి అని అరుస్తుంది. అదే సమయానికి అటువైపు యయాతి వచ్చాడు. యయాతి వచ్చి వెంటనే రక్షించండి అంటే ఎలా తీయాలో తెలియలేదు, తన సైనంతా వెనక్కున్నారు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ముందరికి వంగి తన చెయ్యి ఇచ్చాడు. వెంటనే ఆవిడ చెయ్యి పట్టుకుని పైకి గట్టిగా లాగేసి తీసేసి వెళ్ళాడు.
వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్పింది, శుక్రాచార్యుడికి, ఇగో శర్మిష్ఠ నన్ను ఇలా అంది, ఇన్ని మాటలు అంది, కాబట్టి నేను ఇంకా రాజ్యానికి రాను, అసలు అటువైపే నేను రాను, నేను ఇక్కడే ఉండిపోతాను అడవిలోనే. అంటే ఆయన శుక్రాచార్యుడికి కూతురు అంటే చాలా మోహం. ఆయన వెళ్ళి వృషపర్వుడికి చెప్పాడు, మా అమ్మాయి ఇలా బాధపడుతోంది, మీ అమ్మాయి ఇలా అందుట, అది రాదుట ఇక్కడికి మీ రాజ్యానికి, నేను కూడా రాను, నేను కూడా వెళ్ళిపోతున్నాను. అంటే ఆయన అన్నాడు, అయ్యో అంత మాట అనకండి గురువుగారు, మీ వల్ల మేము అందరం బతుకుతున్నాం, మీరు సలహా చెప్తూనే ఇలా మేము చేస్తున్నాం, మీరు వెళ్ళిపోతే ఏమవుతుంది, అలా చేయకండి, మీరు ఏది అడిగితే అది ఇస్తా, ఏం చేయమంటే అది చేస్తాను, దయచేసి వెళ్ళకండి, నా రాజ్యం ఇలా ఉంటుందంటే మీ చలవ వల్లే, మీరు ఎంత తపశక్తి అంతా మా కోసం వచ్చేస్తున్నారు, అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని నేను బాధపడ్డాడు. లేదు నేను వెళ్ళిపోతానయ్యా, నా కూతురు బాధపడుతుంటే నేను చూడలేను. అంటే నేను వెళ్ళి, అమ్మా నువ్వు నీకేం కావాలంటే అది ఇస్తా, నా దయచేసి మీ నాన్నగారిని తీసుకెళ్ళద్దు నువ్వు అని ఆయన్ని బతిలాడు. ఆవిడ చూడండి, ఆవిడేమందో, నీ కూతురు నన్ను అవమానించింది రాజా, అందుకని ఈ కూతుర్ని నాకు దాసించేయి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. అప్పుడు సరేనమ్మా నేను నీకు దాస్యం చేస్తాను నా కూతుర్ని, అంతేగాని వదిలేసి వెళ్ళిపోతే మీ నాన్నగారు, ఇప్పుడు నేను చాలా పెద్ద సంక్షోభంలో ఉన్నాను, రాజ్యం అంతా గొడవల్లో ఉంది, ఇలాంటప్పుడు మీ నాన్నగారు వెళ్ళిపోతే నాకు కష్టం, కాబట్టి నా కూతుర్ని నీకు నేను దాసిని చేస్తున్నాను. ఆయన ఎంత గొప్ప దేశభక్తుడో చూడండి, రాజుడు, రాజ్యం, ప్రజలు ఆయనకి అంత ఇష్టం అని తన కూతురైన శర్మిష్ఠని దేవయానికి దాసిని చేసేసాడు. నీకు ఇంత అహంకారం ఎందుకు, గురుపుత్రిని అలాగా అందులో తోసేస్తావా, తప్పు కదా, నాకొచ్చి చెప్తే నేను చూసుకునేవాడిని, అంతేగాని కేవలం తన బట్టలు వేసుకుంది నీ బట్టలు అన్న దాంతో ఎంత అహంకారంగా నువ్వు మాట్లాడతావా, ఇలా చేయగలవా, తప్పు కదా, అందుకని నేను అందరికీ శిక్ష వేసినట్టే నీకు వేస్తున్నాను, నువ్వు ఆ అమ్మాయికి ఇంకా దాసివి అని దాసిగా చేసేసాడు. చేసిన తర్వాత కొన్ని రోజులైన దాసిగా వచ్చింది, సేవ చేస్తోంది. ఈ లోపల ఆ అమ్మాయికి ఈ దేవయానికి యయాతి గుర్తొచ్చాడు, ఎందుకంటే తన చెయ్యి పట్టి అందించి అందులోంచి తీశాడు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారిని అడిగింది, ఒక పరపురుషుడు వచ్చి నా ఇలా చేతులు పట్టి పైకి లాగాడు అంటే, అవునమ్మా అది పాణిగ్రహణం అంటారు, కాబట్టి ఒక విధంగా వివాహం అయిపోయినట్టే లెక్క అని చెప్పారు. అప్పుడు వెంటనే యయాతిని పిలిపించి, ఇలా నువ్వు పాణిగ్రహణం చేసావు కాబట్టి ఇంకా మీ ఇద్దరికి, మా అమ్మాయి కూడా ఇష్టపడుతోంది, నేను మీ ఇద్దరికి వివాహం చేస్తాను అన్నాడు. అతను ఒప్పుకున్నాడు. వెంటనే దేవయానికి యయాతికి వివాహమైంది, పిల్లలు పుట్టారు. తర్వాత ఒకసారి అడవిలో ఈయన ఏదో తిరుగుతూ ఉంటే శర్మిష్ఠ కలుస్తుంది, కలిసి చెప్తుంది, నేను కూడా మిమ్మల్ని వరించాను, మీరంటే నాకు కూడా ఇష్టమే, ఇలా నేనంటే మా అమ్మాయికి పడకో నన్ను ఇలా దాసిని చేసింది, కాబట్టి నన్ను కూడా మీరు వివాహం చేసుకోండి, గాంధర్వ వివాహం. ఆ రోజుల్లో క్షత్రియులు చేసుకునేవారు, నలుగురు, ఇద్దరు ముగ్గురైనా పర్వాలేదు. అప్పుడు ఈ అమ్మాయిని కూడా వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఈయనకు కూడా పిల్లలు పుట్టారు. ఈ విషయం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవానికి తెలిసి మళ్ళా శుక్రాచార్యుడికి చెప్పింది, నాన్నగారు ఇలా అయింది చూసారా, ఈ విధంగా జరిగింది, శర్మిష్ఠ నన్ను మళ్ళా మోసం చేసింది. అప్పుడు ఈయన అన్నాడు, శర్మిష్ఠది కాదు తప్పు, యయాతిది తప్పు, యయాతి ఎందుకు చేసుకోవాలి, శర్మిష్ఠ అడిగితే ఆయనది కదా తప్పని. అప్పుడు యయాతికి ఈయన శాపం పెట్టాడు, నీకు ముసలితనం వస్తుంది, నువ్వు ఇప్పటికిప్పుడు ముసలివాడివి అయిపోతావు అని శాపం పెట్టాడు. అంటే యవ్వనంతో ఉన్నావని కదా, గర్వంతో ఇలాంటి పనులు చేస్తున్నావు, ఇక నీకు యవ్వనం లేదు, నువ్వు ముసలివాడివి, ఎందుకు పనికిరాని వాడిగా అయిపోతావు. అయ్యేసరికి వెంటనే యయాతి బాధపడ్డాడు, అయ్యో నేను ఇంకా నిండు యవ్వనంలో ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోతే ఎందుకు పనికిరాను, ఇంకా రాజ్యం ఉంది, పైగా నాకు ఇంకా చాలా చాలా కోరికలు ఉన్నాయి, ఎన్నో తీర్చుకోవాలనుకున్నాను, ఇవేవి అవ్వట్లేదు అని శుక్రాచార్యుడిని వెళ్ళి క్షమాపణ పెడతాడు, దేవయానికి క్షమాపణ పెడతాడు. నేను ఇలా అతను అడిగింది ఇలా చేశాను, గాంధర్వ వివాహం చేసుకున్నాను, క్షత్రియుడినే కదా, అందువల్ల దయచేసి నన్ను క్షమించండి, నా శాపాన్ని ఇచ్చేయండి. అప్పుడు శుక్రాచార్యుడు కరుగుతాడు, సరే అని చెప్తాడు, నీరు ఎవరైనా తీసుకుంటే, నీ ముసలితనాన్ని తీసుకుని ఈ యవ్వనం వాళ్ళకి ఇవ్వగలిగితే, ఎవరైనా యువకుడు, నువ్వు అలా చేయొచ్చు. అంటే ఒక యువకుడు ఉండి ఆయన ఏం చేస్తాడంటే, నా యవ్వనం నువ్వు తీసుకో, నీ ముసలితనాన్ని నేను తీసుకుంటాను అని ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే అప్పుడు నీకు నీ యవ్వనం వస్తుంది. ఎన్ని రోజులు అతను తీసుకుంటే అన్ని రోజులు నీకు యవ్వనం వస్తుంది అని చెప్తాడు. అలా ఎవరైనా తీసుకుంటారండి చెప్పండి, కావాల్సిన ముసలితనం నాకు ఇవ్వు, అన్ని ప్రాబ్లమ్స్ కదా ముసలితనంలో, నా యవ్వనం నువ్వు తీసుకొని ఇస్తారా, ఎవ్వరు ఇవ్వలేరు. అతను వెంటనే ఏంటంటే ఆశపడ్డాడు, తన పిల్లలందరూ అప్పటికి యవ్వనవంతులు అయ్యారు, ఎవరో పిల్లలు ఇష్టపడకపోతారా, తీసుకుంటారులే తండ్రి ప్రేమతో అని వెళ్ళి అందరినీ అడిగాడు. ఏ పిల్లాడు ఒప్పుకోలేదు. చివరికి పూరుడు అనే ఒక అబ్బాయి అతను ఒప్పుకున్నాడు, అతని దేవయ్య అని కొడుకు. అతను అన్నాడు, సరే నాన్నగారు నేను బాధపడకండి, నేను మీ ముసలితనాన్ని తీసుకుని నేను ఇక్కడ ఉంటాను, మీరు తీసుకోండి, మీరు నా యవ్వనాన్ని మీరు తీసుకోండి అని ఇచ్చేసాను. అదేదో మంత్రం జపించారు, ఇటు ఇటు మారిపోయింది. వెంటనే యయాతి వెళ్ళి ఆ యవ్వనం వచ్చిన దానిలో ఇంకా అలా తిరిగి ఎక్కడ అన్ని దేశాలు తిరిగి అతనికి ఇష్టమైనవన్నీ చేసి అలా ఉన్నాడు.
కొన్ని సంవత్సరాలైన ఆయన కోరికలు అనేవి తీరలేదు. అంటే అలా తిరుగుతూనే ఉన్నాడు, ఇంకా 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 పుడుతూనే ఉన్నాయి కోరికలు అంతు లేకుండా. ఇప్పుడే కదా మనకు భగవంతుడు చెప్పాడు. తర్వాత వచ్చి అప్పుడు కొన్ని సంవత్సరాలు అయ్యాక వచ్చి కొడుకు దగ్గరికి చెప్తాడు, చాలా తప్పు చేశాను నాన్న నేను. ఈ యవ్వనము, ఈ కోరికలు అనేవి ఎలా ఉంటాయంటే అలా కోరికలు తీరవు, ఇంకా ఇంకా అలా పుడుతూనే ఉంటాయి, దానికి అంతు లేదు. కాబట్టి నేను చేస్తాను తప్పు, నీది నేను తీసుకోకూడదు, నీది నీదే, నాది నాదే. కాబట్టి నేను దీనికి ఇక్కడికి నేను అంతు పెట్టేసి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. కాబట్టి మళ్ళా నువ్వు తీసేసుకో అనే మా మంత్రాన్ని జపించి తన ముసలితనాన్ని తను తీసుకుని వానప్రస్థానికి ఆయన వెళ్ళిపోయాడు. అంతే కదా, ఆ రోజుల్లో ముసలి వాళ్ళు అయితే వానప్రస్థానికి వెళ్ళిపోయేవాళ్ళు రాజులు. అలా వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాడు ఆయన. తర్వాత ఈయన పూరుడే ఆయనకి మళ్ళీ రాజ్యం అంతా ఆయనకి ఇచ్చేశాడు. ఎందుకంటే నాకు ఇంత నువ్వు సహాయం చేసావు కదా అని ఇచ్చిన తర్వాత ఆయన వల్లే అక్కడ కురువంశం ఏర్పడింది. తర్వాత అక్కడి నుంచి పాండవులు కౌరవులు వచ్చారు అంట. నేను చెప్తున్నాను ఇక్కడ యయాతి, ఇక్కడ ఏంటంటే యయాతి తన కోరికలు తీరడానికి కోసం తీసుకున్న ఆ యవ్వనాన్ని ఎన్ని సంవత్సరాలు, తనదంతా యవ్వనంలో సుఖాలు అనుభవించాడు, కొడుకు యవ్వనాన్ని తీసుకుని కూడా సుఖాలు అనుభవించాడు. ఇంకా ఆయన కోరికలు తీరలేదు, ఇంకా కావాలి అనిపిస్తుంది. అంటే ఏంటంటే అది ఒక మహాసనము అని చెప్పాడు కదా భగవంతుడు. అలా మండుతూ ఉంటుంది. నువ్వు ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా కావాలి అనేది అది మనమే ఆలోచించి అక్కడికి ఆపాలి. ఇది ఈయన కొడుకు పూరుడు. ఈయన ఈ కౌరవ పాండవ వంశానికి అందరికంటే ముందర ఉండే మూల పురుషుడు. ఈయన నుంచే ఈ కురు వంశం వచ్చింది. కాబట్టి ఈయన పూరుడు. ఇది అనమాట. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే కోరికలు అనేవి తీరవు, ఆపాలి మనమే అని ఇక్కడ భగవంతుడు ఇందులో చెప్తున్నాడు. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ రామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధుక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. సుందరాకాండ. హనుమంతుడు లంపపర్వతం మీద దిగి అక్కడి నుంచి ఏ విధంగా నేను సీతాన్వేషణం చెయ్యాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ఆ ప్రాకారం మీదకి ఎక్కి కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న ఆ నగర అధిదేవత అయిన లంకిణి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ జరిగిన చిన్న వాగ్వివాదంలో ఈ చిన్న వానరం, నీకు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు వనాల్లో తిరిగేదానివి కదా, ఇక్కడికి నీకేం సంబంధం అన్నది. అంటే కాదు, నాకు ఇక్కడ ఉన్న వనాలు ఎంతో నచ్చాయి, చాలా అందంగా ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి చెట్లన్నీ ఎక్కాలని కోరిక అంటూ అమాయకంగా సమాధానం చెప్పాడు. చెప్తే దానికి కోపం వచ్చే లంకిణి ఎన్ని గట్టిగా కొట్టింది. దాంతో కోపం వచ్చిన హనుమంతుడు ఎదురుకుండా ఉన్నది ఒక లంకిణి, అంటే ఒక రాక్షస రూపంలో ఉన్న ఎదురుకుండా భీకరాకారంలో ఉన్నా సరే ఒక స్త్రీ అని జాలిపడి ఎడమ చేతితో చిన్నగా ఒక పోటు పొడిచాడు. దానికి అది మూర్ఛిల్లింది. మూర్ఛిల్లి వెంటనే అంది, నాకు బ్రహ్మ చెప్పాడు ఈ నగరానికి ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడు వల్ల నాకు అపజయం జరుగుతుంది, అపజయం కలిగినందువల్ల నేను అప్పుడు ఇక లంకకు చేటు మూడే సమయం వస్తుంది అని చెప్పింది అని ఆ విధంగా చెప్పి తప్పుకుంటుంది. చెప్పగానే ఆయన లంకలోకి ప్రవేశిస్తాడు. అసలు ఈ లంక ఏంటి అనేది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇంత సుందరంగా ఇంత అద్భుతంగా ఎవరు చేశారు? ఇది అసలు నిజానికి బ్రహ్మదేవుడి కోసం విశ్వకర్మ తయారు చేశాడు. విశ్వకర్మ అంటే ఆయన దేవతల్లో ఉండే ఒక పెద్ద శిల్పి. దేవతల్లో ఉండే శిల్పిని విశ్వకర్మ అంటారు. ఆయనకి కూడా మనం ఆలయాలు కూడా కట్టి కూర్చేస్తుంటాం. ఆయన బ్రహ్మ కోసం తయారు చేశాడు. తర్వాత బ్రహ్మ ఆయన దగ్గరే ఉండిపోయింది. ఈ లోపల ఏమైందంటే
ఆయన తయారు చేశాడా అలా ఉండిపోయింది. ఈ ఈ అది ఒక చిన్నగా మనం ఇదివరకు చెప్పుకున్న కథే కొద్దిగా చెప్పుకుందాం. ఎందుకంటే లంకతో సంబంధం ఉంది కాబట్టి. ఇంకా కొంతమందికి మళ్ళా మాకు కొద్దిగా ఒక్కసారి చెప్పండి అన్నారు. సుకేసుడు అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు మొట్టమొదట. సుకేసుడు ఆయన ఆ శివ భక్తుడు. ఆయనకి కొంచెం తెలియదు. వీడియోస్ కూడా కొంచెం ఆఫ్ చేయండి చూసుకుని. ఆ సుకేసుడు అని ఈశ్వర భక్తుడు ఆయన ఈశ్వరుణ్ణి మెప్పించాడు, మంచి భక్తుడు. ఆయన చూసి ఒక గాంధర్వ రాజు ఆయన కూతురిని ఇచ్చి, ఈ రాక్షస రాజు అయినా సరే ఈయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకంటే ఇంత మంచివాడు, ఈ చాలా ప్రజల్ని కూడా మంచిగా చూసుకుంటాడు, మంచివాడు అని పెళ్లి చేశాడు. ఆవిడ పేరు దేవవతి. అంటే ఈ పేర్లు పెద్ద మీకు అవసరం లేదు, కానీ కొంచెం మీకు హిస్టరీ తెలియడం కోసం చెప్తున్నాను. వీళ్ళిద్దరికి 3 పిల్లలు పుట్టారు, 3 మగ పిల్లలు. మాల్యవంతుడు, సుమాలి, మాలి 3. ఈ సుకేసుడు దేవవతికి 3 పిల్లలు. మాల్యవంతుడు, సుమాలి, మాలి. వీళ్ళు వాళ్ళ నాన్నగారు శివభక్తుడు అని వీళ్ళకి తెలుసు. బాగా 3 పెరిగారు. పెరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మేము కూడా బ్రహ్మని పూజ చేస్తాం, బ్రహ్మని పూజ చేసి వరాలు సంపాదిస్తాము, ఎందుకంటే మాకు కూడా బాగా బలం కావాలి అని వెళ్ళి బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వీళ్ళకి అడిగిన వరాలు అంటే ఏంటంటే, మాకు విజయం ప్రాప్తించాలి, మేము అంటే మాకు బలం కావాలి, అన్ని విధాలుగా ఇలా ఏవో వరాలు అడిగారు. అన్ని ఇచ్చాక అంతవరకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఆ వరం దొరికిందో ఆ వర గర్వం వస్తుందండి. అది చాలా మామూలుగా ఉంటుంది, అందరికీ, రాక్షసులందరికీ మనకు వస్తుంది. అది దేవతలకి రాదా అంటే రాని వాళ్లే దేవతలు. అలా గర్వం వచ్చి అలా అహంకారంగా చేసేవాళ్లే రాక్షసులు. ఆ రాక్షసులు వాళ్ళు ఏం చేశారంటే, ఆ బలగర్వంతో చెలరేగిపోయి ఆ వరగర్వం బలగర్వం 2 మిగతా వాళ్ళందరినీ, తక్కువ లేని వాళ్ళని హింసించడం మొదలెట్టారు. మాకేముంది కదా అనేసి. దాంతో ఏ బలహీనుల్ని వెళ్ళినా హింసించడం, అదే రాక్షస గుణం. బలంగా ఉన్న వాళ్ళు బలహీనుల్ని హింసిస్తే అది రాక్షస గుణం. ఆ విధంగా చెలరేగిపోయారు వాళ్ళు. చెలరేగి వాళ్ళు ఉన్న స్థలం వాళ్ళకు నచ్చల. అప్పుడు విశ్వకర్మని ప్రార్థిస్తే అప్పుడు అడిగారు, మా కోసం ఒక మంచి బ్రహ్మాండమైన నగరం కట్టివు అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నారు, దక్షిణంలో త్రికూటం అనే ఒక పర్వతం ఉంది దక్షిణం వైపు, అక్కడ నేను ఇది వరకు లంకా నగరం అనేది కట్టాను. అది నాది ఇప్పుడు ఉంది, నేను కట్టింది అలా ఉంది అక్కడ. ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు అక్కడ. కాబట్టి అది ఒక 30 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవు ఉంది. అది పూర్తిగా స్వర్ణ లంక, అంటే బంగారంతో చేయబడింది. అది అందులో అది మీకు ఇస్తున్నాను, అందులో వెళ్ళి ఉండండి అని అప్పుడు అన్నారు. అనేసరికి వెంటనే వెళ్ళి ఆ రాక్షసులు వీళ్ళందరూ వెళ్ళి అందులో ఉన్నారు. ఎవరు? మాల్యవంతుడు, సుమాలి, మాలి, వాళ్ళ ముగ్గురికి పెళ్లిళ్ళు కూడా గంధర్వ కన్యలతో పెళ్లిళ్ళు అయ్యాయి. వాళ్ళ అమ్మ గంధర్వ రాజు నుంచి అటువైపు నుంచి వచ్చిందిగా, అందుకని వాళ్ళకు కూడా గంధర్వ కన్యలే వచ్చారు, పెళ్లి చేసుకున్నారు. ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయాయి. అందులో మాల్యవంతుడికి 7 మంది రాక్షసులు పుట్టారు. మరి రాక్షసులే కాబట్టి తర్వాత సుమాలికి కూడా మనం ఇంకా తర్వాత చెప్పుకోబోతాం. అకంపనుడు గురించి చెప్పుకున్నాం. ప్రహస్తుడు అని రావణాసురుడికి ఉండే ఒక మంత్రి, వాళ్ళందరూ ఉన్నారు. ఒక 11 మంది అబ్బాయిలు, తర్వాత 4 కూతుళ్ళు. అందులో కైకసి అనే కూతురు కూడా ఉంది. వీళ్ళందరూ సుమాలికి పుట్టారు. ఇక మాలి అనే అతనికి 4 అబ్బాయిలే. వాళ్ళు తర్వాత విభీషణుడికి మంత్రులయ్యారు. అలాగా 4. ఈ విధంగా ఎంతమంది పిల్లలు పుట్టారు. కానీ వాళ్ళు ఏమైంది, ఆ అహంకారంతో చెలరేగిపోయి అందరినీ పీడించడం మొదలెట్టారు. వాళ్ళందరూ స్వర్ణలంకలోనే ఉన్నారు. అప్పటి నుంచి లంక ఉంటే ఈ లోపల వీళ్ళందరూ భరించలేక ఈ బాధలన్నీ దేవతలు వెళ్ళి పరమేశ్వరుణ్ణి అడిగారు. వీళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు ఈ 3, కాబట్టి వీళ్ళని ఏదో విధంగా వాళ్ళకి చెప్పండి, బుద్ధి చెప్పండి మీరు. ఇప్పుడు అన్నాడు, అందులో వాళ్ళ తండ్రి నా భక్తుడు, అందుకని నేను గట్టిగా ఏం చేయలేను, అంటే వాళ్ళు భరీ చెలరేగి ఇచ్చేస్తే తప్ప నేను వాళ్ళని ఏం చేయలేను, మీరు విష్ణువుని శరణి వేడండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే గమనించి విష్ణుమూర్తి వెంటనే ఆయన తన గరుడ వాహనం ఎక్కి వచ్చాడు. వస్తే అప్పుడు దేవదానవ యుద్ధం చాలా భీకరంగా జరిగింది. ఎవరికి? మాల్యవంతుడు, సుమాలి, మాలి ఒకవైపు, దేవతలందరూ ఒకవైపు. పెద్ద యుద్ధం. వీళ్ళకి విపరీతమైన వరాలు ఉన్నాయి, కానీ దేవతలు ఓడిపోతున్నారు, వాళ్ళ చేత కావట్లా. ఇప్పుడు విష్ణుమూర్తి వచ్చి యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఏం చేశాడంటే, ఆయన తన ఆయుధాలు ధరించి వచ్చి
ఈ మాలి ఈ అన్నదమ్ముల్లో ముగ్గురులో మూడో వాడైన మాలిని సంహరించాడు. సంహరించేసరికి వెంటనే మాల్యవంతుడు సుమాలి అంటే పెద్దవాళ్ళిద్దరూ పరిగెట్టి వెళ్ళి సముద్రంలో దాక్కున్నారు. దాక్కున్న తర్వాత వీళ్ళు అప్పుడు వెంటనే వీళ్ళు ఎప్పుడైతే దాక్కున్నారో మొత్తం రాక్షసులందరూ భయంతో లంకని విడిచి వచ్చేసారు. ఇక లంకలో ఎవరూ లేరు, ఖాళీ అయిపోయింది. రాక్షసులందరూ భయపడి బయటకు వచ్చేసారు. మరి ఎవరు నాయకులు లేరుగా. వచ్చేసరికి అప్పుడు ఖాళీ అయిపోయింది. అది గమనించి అప్పుడు ఈ లోపల విశ్రవసు బ్రహ్మ అని ఉన్నారు. ఆయనకి కుబేరుడు కొడుకు. ఆ కుబేరుడు కొడుక్కి ఆయన ఏం చేశారంటే లంక ఖాళీ అయిపోయింది. ఆయనకి ఒక దిక్కు ఇచ్చారు పరిపాలించుకోవడానికి. అంటే దిక్కులు 4 దిక్కులుగా విభజించి ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కడికి దిక్పాలకులకి ఇచ్చినప్పుడు కుబేరుడికి ఒక దిక్కు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆయన అన్నారు, బ్రహ్మ అన్నాడు, ఆ వైపు ఖాళీగా ఉంది, ఆ లంక కట్టారు కానీ ఎవరు లేరు, ఖాళీగా ఉంది, స్వర్ణ లంక, కాబట్టి నువ్వు అక్కడ ఉండు అని ఇచ్చారు. సరే అని అక్కడికి వెళ్ళారు. ఈ లోపల తర్వాత విశ్వకర్మ బ్రహ్మ కోసమే ఒక బ్రహ్మాండమైన పుష్పక విమానం తయారు చేయించాడు. అది ఎలాగంటే ఆ విమానం ఎలా ఉంటుందంటే ఒక పెద్ద నడిచే దాన్ని ఏంటంటారంటే మనం క్రూజ్ షిప్ ఎక్కుతాం చూసారా, క్రూజ్ అలా ఉంటుంది. అందులో అనేకమైన భవనాలు ఉంటాయి, అనేకమైన తర్వాత చిత్ర విచిత్రాలు ఉంటాయి, అందులో లేని శిల్పాలు ఉండవు. అంతా చాలా అత్యద్భుతంగా విశ్వకర్మ కోరి చేశాట బ్రహ్మ కోసం. అది అంటే ప్రపంచంలో ఎక్కడికైనా తిరగచ్చు, ఎక్కడికైనా చేయొచ్చు. గాలిలో ఎగిరే శక్తి ఉంటుంది ఆ విమానానికి. అంటే లేచి దానంతది ఆ రోజుల్లోనే గాలిలో ఎగిరేదాన్ని సృష్టించాడు ఆయన. తర్వాత ఇదేంటంటే మనస్సులో ఏమనుకుంటే అక్కడ అది గ్రహిస్తుంది, నాకు ఎక్కడికి వెళ్ళాలి అని మనం గ్రహించి అక్కడికి తీసుకెళ్తుంది. పైగా ఏంటంటే ఎంతమంది ఎక్కుతూ ఉన్నా ఇంకా కొంతమందికి చోటు ఉంటూనే ఉంటుంది, అది నిండిపోతుంది అనేది ఉండదట. అలాంటిది అందుకే పుష్పక విమానమా అంటారు. మనం ఏదైనా ఎక్కితే ఏంటి ఎంతమంది ఎక్కుతూ ఉంటే లిఫ్ట్లో చోటు సరిపోలేదు అనుకోండి, ఏమిటి పుష్పక విమానం ఏంటి ఎంతమంది ఎక్కేస్తున్నారంటారు. అలా కదా, అంటే ఏంటంటే ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు ఉంటుంది, అలాంటిది అనమాట. అలాంటి దానిలో సృష్టించిస్తే అది కుబేరుడికి ఇచ్చాడు బ్రహ్మ. చాలా ముచ్చటేసింది ఆయన చేస్తున్న పనికి. అంటే దిక్పాలకుడుగా ఆయన్ని నియమించి కూడా అత్యద్భుతంగా ఆయన పని చేసుకుంటున్నాడు కుబేరుడు. అయితే ఇది కూడా నీ దగ్గర ఉండని అంటూ ఇది కూడా ఇచ్చాడు. కాబట్టి అప్పటికి కుబేరుడికి స్వర్ణలంక, దానిలో పుష్పక విమానం, ఇవన్నీ కుబేరుడికి వచ్చాయి. వస్తే ఆయన చక్కగా తన దిక్కుని పరిపాలించుకుంటున్నాడు ఆయన చేస్తున్నప్పుడు. అప్పుడు తర్వాత రావణ బ్రహ్మ వచ్చాడు. అది కూడా చిన్నగా చెప్పి వదిలేస్తాం. ఇప్పుడు వీళ్ళల్లో ఈ మాల్యవంతుడు సుమాలి మిగిలారు. సుమాలి పాతాళంలోకి వెళ్ళి దాక్కున్నవాడు ఒకసారి బయటికి వస్తే ఈ పుష్పక విమానంలో ఈ కుబేరుడు తిరగడం చూశాడు. చూసిన తర్వాత అతనికి ఆశ పుట్టింది. ఏంటి ఇతనికి ఉన్న ఇంత గొప్పగా ఎప్పుడు ఎక్కడ కనీ విని ఎరగని ఈ అత్యద్భుతమైన ఐశ్వర్యం ఏంటి, ఇలా తిరుగుతున్నాడు ఏంటి అని చూసేసరికి అతనికి ఉండే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని గ్రహిస్తే తండ్రికి ఉన్న తపోబలం అవన్నీ అతను గ్రహించాడు అని తెలుసుకుంటాడు. ఇది ఎలాగా అయింది అని చూస్తే కనుక అప్పుడు విశ్రవసు బ్రహ్మ ఆయన తండ్రి, ఈ కుబేరుడి తండ్రి, అది చూశాడు. చూసి అప్పుడు అనిపించింది ఆయనకి, ఓహో నా కూతురు ఉంది కైకసి, ఇది చాలా సుగుణవతి, ఈ అమ్మాయి కనుక విశ్రవసు బ్రహ్మని పెళ్లి చేసుకుని ఆయన ద్వారా పిల్లల్ని కంటే అప్పుడు వాళ్ళు కూడా ఇలా అవుతారు అని అతనికి ఒక ఆలోచన వచ్చి తన కూతురు కైకసికి చెప్పాడు, నువ్వు వెళ్ళి విశ్రవసు బ్రహ్మని ఆయన్ని వివాహం ఆడాలి, ఆయన్ని అడుగు అని. ఆ రోజుల్లో వచ్చి అలా ఆడవాళ్ళు అడిగితే వివాహం చేసుకోవాలి అని కొన్ని ఉండేవి, కొన్ని నియమాలు. ఆ విధంగా ఆవిడ వెళ్ళి సమయం అంటే సాయంత్రం రాత్రి అవుతున్న వేళలో అసుర సంధ్య సమయంలో విశ్రవసు బ్రహ్మని అడిగింది, నాకు మిమ్మల్ని వివాహం ఆడి మీ ద్వారా పుత్రులన్నీ కనాలని ఉంది అని. తను సరే అన్నాడు. కానీ నువ్వు అడిగిన సమయం ఇది చాలా సంధ్యా సమయం, అసుర సమయం, అందులో అసుర సంతతి నుంచి వచ్చావు కాబట్టి రాక్షసులే పుడతారు అని చెప్పాడు ముందరే. పుట్టిన తర్వాత ఆవిడికి రావణాసురుడు, కుంభకర్ణుడు, తర్వాత విభీషణుడు, శూర్పణఖ వీళ్ళందరూ పుట్టారు. పుట్టిన తర్వాత రావణాసురుడికి ముందర నుంచి ఇతను సుమాలి నేర్పించాడు. ఏంటి నువ్వు ఇలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, నీ తండ్రి దగ్గర అన్నీ నేర్చుకోని. తండ్రి దగ్గర మొత్తం వేద విద్యలన్నీ నేర్చుకున్నాడు రావణాసురుడు. తర్వాత శివభక్తి ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. తర్వాత ఈ రాక్షస బుద్ధి కాఠిన్యం అంతా తాత దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఈ విధంగా అతను మరి తల్లివి రాక్షసి కదా, అటువైపు నుంచి కూడా గుణాలు వచ్చి ఆ మళ్ళా వెళ్ళి అతని సలహాతోటే వెళ్ళాడు. శివుడికి తపస్సు చేశాడు. తర్వాత బ్రహ్మ గురించి ముందు తపస్సు చేశాడు, వరాలు పొందాడు. నాకు ఒక నరుల చేత వానరుల చేత తప్ప ఇంకెవరి చేత నాకు మరణం లేకుండా వరం పొందాడు. తరువాత
శివుణ్ణి మెప్పించి ఆయన శివుడే రావడా అని అర్చట. ఎందుకంటే ఏంట్రా అందరినీ పీడిస్తున్నావు అంటే అదే తన పేరు కింద పెట్టుకున్నాడు. ఈ విధంగా రావణాసురుడు వచ్చి అతనికి కూడా అంతే, ఇంకా అతనికి ఎవరు గెలవలేరుగా. అప్పుడు తన తాతగారు వీళ్ళందరూ కోరిక ప్రకారం మొట్టమొదటి కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు యుద్ధానికి. కుబేరుడు అన్నాడు, నువ్వు నా తమ్ముడివి, మన ఇద్దరికి ఒకటే తండ్రి, మనందరం చక్కగా కలిసి ఉందాం అంటే లేదు, ఈ రాజ్యం నాది, ఇక ఈ లంక నాది అని లాక్కున్నాడు. అదేం జయించలే, అంటే తను సంపాదించింది కాదు, అది తన అన్న దగ్గర నుంచి లాక్కుని పుష్పక విమానం కూడా లాక్కున్నాడు, నాది అంతే అని. అప్పుడు గెలవలేడు, ఎందుకంటే ఆయనకున్న వరములతో కేవలం మానవులు వానరులు తప్ప ఇంకెవరు ఆయన గెలవలేరు. అందువల్ల కుబేరుడు తన రాజ్యాన్ని తండ్రి విశ్వస బ్రహ్మ చెప్పాడు, నువ్వు రావణాసురుణ్ణి ఎదిరించలేవు, రాజ్యం వదిలిచ్చేసి నీకు వేరే చోట ఇస్తారు, అలకాపురి అని కట్టించి ఆయనకి వేరే ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయాడు కుబేరుడు. అక్కడి నుంచి లంకలో ఈయన మొత్తం రాక్షస పాతాళం నుంచి తీసుకొచ్చి ఆ రాక్షసులందరినీ పెట్టుకొని అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ ఆయన మంత్రులు, మాల్యవంతుడి పిల్లలు వాళ్ళందరూ ఆయనకి మంత్రులు అయిపోయారు. ఈ సుమాలి మిగతా మగ పిల్లలు ఉన్నారుగా వాళ్ళందరూ ఆయన మావయ్యలు, వాళ్ళందరూ ఆయనకి మంత్రులే. అలా పెట్టుకుని ఆ రాజ్యాన్ని నడుపుతున్నాడు. కాబట్టి పుష్ప విమానం ఆయన సంపాదించుకుంది ఏం కాదు, లంక ఆయన సంపాదించుకుంది ఏం కాదు, అన్నీ ఆయన లాక్కున్నవి. అలాంటి లంక, సుందరమైన లంక, పైకి అద్భుతంగా ఉంది, కానీ లోపల అంతర సౌందర్యం ఏమీ లేదు. అది చెప్పడం అనమాట. ఇప్పుడు మనం అంతకు ముందర కౌసల రాజ వర్ణన చూసాం. రాముడు పుట్టక ముందర ఎలా ఉంది దశరథుడిది రాజ్యం, ఎంత అద్భుతంగా ఉందో, ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఎవరు, అందరూ రాక్షసులే. ఆ రాక్షసులందరూ ఆనందం పైకి కనపడుతోంది, లోపలంతా క్రూర బుద్ధి కఠినం. అది లోపలికి వెళ్లే వరకు తెలియదు, పైకి చూస్తే ఆ అద్భుతం కాంచన లంక అంటాం. అది లోపల ఎలా ఉన్నది అనేది ఇప్పుడు తెలుస్తుంది. దీని గురించే రకరకాల కథలు ఉన్నాయి. అదే పోయినసారి అడిగారు ఆవిడ రాజలక్ష్మి గారు, ఏంటంటే ఇది నిజంగా పార్వతీదేవి అడిగింది కదా లంక, అదొక మనకి రామాయణంలో లేని కథ. అది ఏదో పార్వతీదేవి శివుడు ఉన్నప్పుడు పార్వతీదేవి నాకు ఒక నగరం కావాలని అడిగితే అప్పుడు విశ్వకర్మ కట్టినట్టు ఈ ఒక లంక అనే నగరం, దాన్ని వీళ్ళు వెళ్ళబోతూ ఉంటే ఈ లోపల ఇంకెవరో వచ్చి ఈ విశ్వవసో బ్రహ్మ వచ్చి నాకు ఇది కావాలి అని అడిగి తీసుకున్నట్టు ఒక కథ పుట్టించారు. అది కట్టు కథ, కల్పితమే. అది ఎక్కడ ఇందులో అయితే లేదు మనకి రామాయణంలో. మన రామాయణంలో ఎలా ఉంటే అలాగే వెళదాం. అది సరే. ఇక్కడ ఈ నిర్మించిన దానిలో ఇలాగా ఈంది కాదు లంక, అది గుర్తుపెట్టుకోవాలి మనం. లంక ఇంది కాదు, మనం ఇది చూసి మురిసిపోయి ఓహోహో ఇంత బాగున్నాయి రహదారులు అంటే ఊరికే చూస్తున్నాం, కానీ ఇది ఈయన చేసింది ఏమీ కాదు. అలాగే పుష్పక విమానం ఈయనది కాదు, అది కుబేరుడిది. ఇలాంటి చోట ఈయన ఆంజనేయ స్వామి అక్కడి నుంచి ఇక ఆ ప్రాకారం నుంచి ఎప్పుడైతే లంకిణిని పరాజయం పొందించాడో అక్కడి నుంచి దిగి ఎడమకాలు ముందు పెట్టి ముందరికి వెళ్ళడం మొదలెట్టాడు. అప్పుడు పూర్తిగా చంద్రుడు పైకొచ్చాడు. చంద్ర శోభ అంటూ వర్ణిస్తారు. చంద్రుడి మీద ఎన్ని శ్లోకాలు రాశారో ఇక్కడ వాల్మీకి. ఆ చంద్రుడిని చూస్తే హాయిగా వెన్నెలలు విరజిమ్ముతున్నట్ట. అంటే సీతాదేవిని వెతుక్కుంటూ ఉంటే ఎక్కడ ఆయనకి కష్టం లేకుండా ఒక చిన్న లైట్ ఆకాశంలో పెట్టినట్టుగా అద్భుతంగా వెలుగుతున్నట్ట. అది ఆ రోజు చతుర్దశి కాబట్టి పూర్తి కళలతో ఉంటాడు. ఇంకా పౌర్ణమి ముందర రోజు కదా, అద్భుతంగా ఉన్నాడు. అది ఎలా ఉన్నట్ట రకరకాలుగా వర్ణించాడు. వెండి పంజరంలో పెట్టిన హంసలాగా ఉన్నట్ట కాసేపు. ఇంకా కొంచెం మబ్బులవి తొలగితే మందరగిరి గుహలో సింహల్లాగా కనిపిస్తున్నట్ట. తర్వాత ఒక మదపు టేనుగు మీద కూర్చున్న ఒక వీరుళ్లాగా కనిపిస్తున్నట్ట. రకరకాలుగా ఆయనకి కనిపిస్తున్నాడు అని ఒక చిన్న శ్లోకం చెప్పాడు. ఇక్కడ మనము సుందరకాండలో 9 సౌందర్యాల్లో ఒకటి శబ్ద సౌందర్యం అని కూడా చెప్పుకున్నాం. ఒకటి శబ్ద సౌందర్యం, ఒకటి అర్థ సౌందర్యం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ శబ్ద సౌందర్యం మీద ఒకటి శ్లోకం విందాం. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాధ్య యథా నరేంద్ర తథా ప్రకాశో విరరాజ చంద్ర. అన్ని చూసారా, మనకి అలంకారాలు అంటారు. అలంకారాలు మనకు వినడానికి బాగుంటాయి. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాధ్య యథా నరేంద్ర తథా ప్రకాశో విరరాజ చంద్ర. ఇలాగా ఒక శ్లోకం ఆయన గురించి, చంద్రుడి గురించి రాశారు. అంటే ఎలా ఉందిట, పైకి చూస్తే ఆ శ్లోకం ఇందులో అర్ధ సౌందర్యం కూడా ఉంటుంది. పైకి చూస్తే చంద్రుని గురించి వర్ణించినట్టు ఉంటుంది, కానీ వెనకతల అంటే చూసేది ఎవరు, హనుమంతుడు. కాబట్టి ఆయనకి అంతా శ్రీరామచంద్రుడే కనిపిస్తున్నాడు.
దానికి దీనికి ఏంటి సామాప్యం చూద్దాం. గుహలో ఉన్న సింహం బయటికి వచ్చి ఒక రాతి మీద నిలబడినట్టుగా కనపడుతున్నాడు. సింహం గుహలో కూర్చుని అంతసేపు గబగబా బయటికి వచ్చి నిలబడి ఇలా తలెత్తి ఇలా చూస్తోంది. చూస్తే ఎలా ఉంటుందో చంద్రుడు అలా కనిపించాడు అని ఒక పాదం. అంటే నిజానికి ఇది ఆయనకి ఎలా అనిపించిందిట, ఆయనకి రాముడు ఎలా కనిపిస్తున్నట్ట హనుమంతుడికి, అరణ్యవాసానికి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి. ఆయన గుహలో ఉండి పాపం బయటకు వచ్చి నిలబడి ఇలా చూస్తున్నాడంటే ఆయనకి శ్రీరాముడే గుర్తొస్తున్నాడు. ఓ సింహాచంద్రమూర్తి కూడా సింహం లాంటి వాడేగా, అలా అనిపించాడు. తర్వాత రెండవ పోలిక ఏంటంటే యుద్ధ భూమిలో ప్రవేశించిన ఒక పెద్ద ఏనుగులాగా కనిపించాడు. యుద్ధ భూమిలో ప్రవేశిస్తే ఏనుగు ఎలా ఉంటుంది, చాలా ఆవేశంగా ఎవరిని వెళ్ళి గట్టిగా నేను కుమ్మేయాలి అన్నట్టుగా ముందరకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కనిపించింది చందమామ. అయితే ఇక్కడ ఆయనకి ఎలా కనిపిస్తున్నాడంటే రావణాసురుడితో యుద్ధ భూమికి సిద్ధపడుతున్నాడు శ్రీ రామచంద్రమూర్తి, అలా కనిపించాట. ఇక మూడవది తన రాజ్యాన్ని పొంది సింహాసనం మీద కూర్చున్న రాజులాగా కనిపించాట చందమామ. అంటే రాజ్యాన్ని అంతవరకు ఒకసారి కోల్పోయి తర్వాత పొంది అప్పుడు ఎలా ఉంటుందో సంతోషం, తన సింహాసనమే మళ్ళా తనకి దక్కింది అని ఆనందంతో దాని మీద కూర్చున్నట్టుగా ఒక రాజులాగా ఉన్నాడు చందమామ అని రాశారు. కానీ ఇక్కడ ఆయనకి శ్రీరామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించి మళ్ళా తన వనవాసాన్ని పూర్తి చేసుకుని అడవికి వెళ్ళి అక్కడ తన అయోధ్యకు వెళ్ళి సింహాసనం అధిష్ఠించిన శ్రీరామచంద్రమూర్తి లాగా కనిపించాడు. కాబట్టి మనకి రామకథలో ఉండే 3 ప్రధాన సన్నివేశాలని అత్యద్భుతంగా ఒక్క శ్లోకంలో చంద్రుణ్ణి వర్ణిస్తున్నట్టుగా వర్ణించి రామచంద్రమూర్తి జీవితంలో ఘట్టాలన్నీ మనకి కనిపించేలా చేశారు కదా వాల్మీకి. ఇదే అర్ధ సౌందర్యం శత సౌందర్యం 2 వచ్చింది మనకి. ఎందుకంటే 9 సౌందర్యాలు మనం చూడాలి, సుందరకాండ అవుతూ ఉంటే అక్కడక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుకుతూ వెళ్ళాలి కదా, అలాగా కనిపించింది. తర్వాత యా భూమి లక్ష్మీర్భువి మందరస్థ తదా ప్రదోషేషు చాగరస్థ తథైవ తోయేషు చ పుష్కరస్థ రరాజసాచారు నిసాకరస్థ. ఇంకొక శ్లోకం. యా భూతి లక్ష్మీర్భువి మందరస్థ తదా ప్రదోషేషు చ సాగరస్థ తథైవ తోయేషు చ పుష్కరస్థ రరాజసాచారు నిసాకరస్థ. అంటే మందరగిరి అనే పర్వతం మీద ప్రదోష కాలంలో సముద్రంలోను నీటిలో ఉన్న పద్మాల యందు ఏ తెల్లని బంగారు కాంతుల లక్ష్మి ప్రకాశిస్తోందో ఆ లక్ష్మి చంద్రకిరణాల్లో ప్రకాశిస్తూ కనిపిస్తోందట. ఎవరికి? హనుమంతుడికి. ఎలాగా? మందరగిరి మీద చంద్రకిరణాలు పడుతున్నాయి, తర్వాత ప్రదోషకాలం వచ్చి సముద్రంలో పడుతున్నాయి, తర్వాత నీటిలో ఉన్న పద్మాల మీద ఆ చల్లని కాంతి పడుతుంది. వాటన్నిటిలో ఒక లక్ష్మి కళ కనిపిస్తోంది. ఆ లక్ష్మి చంద్రకిరణాల్లో ఎలా ప్రకాశిస్తోందో అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే లక్ష్మీ స్వరూపం ముందర, ఎందుకంటే ఆయన చూడబోతున్నాడు ఇక్కడ నిజానికి లక్ష్మీ స్వరూపాన్ని. అది ముందరే ఆయనకి చంద్రకిరణాల్లో దర్శనమైంది హనుమంతుడికి అని. అంటే హనుమంతుడు చంద్రుడిలో మహాలక్ష్మీదేవిని చూస్తున్నాడు. మన ఇష్టమైన ఆరాధ్య దేవతని ఎప్పుడు చంద్రుడిలో చూసుకోమంటాం కదా, పౌర్ణమి రోజు మనం చేస్తాం కదా, అలాగనమాట. చంద్రోదయం అయిక ఇక్కడ ఇది 2 మనకి ఒకటి అంతకు ముందర శ్రీరామచంద్రుడిని అంతా ఒక శ్లోకంలో చెప్పారు, ఇప్పుడు సీతాదేవిని అంతా ఒక శ్లోకంలో చెప్పారంటే ఇక్కడ అర్ధ సౌందర్యం చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. మనం టిక్కులు పెట్టుకోవాలి మన 9లో ఏమేం చూసాము అని. అలాగా ఇక ఈయన అలాగా ఒక వీధుల్లో మెల్లిగా నడుస్తూ వెళుతున్నారు హనుమంతుడు. వెళ్ళిపోయి సీత ఎక్కడుంది అని వెతకడానికి ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఊరికినే ఎలా సీత ఎక్కడుందని వెతకడం కాదు, ఈయన రామదూతగా వెళ్ళాడు. దూత చేయాల్సిన పనులు ఏంటంటే రాజ్యం ఎలా ఉంది, రాజు ఎలా ఉన్నాడు, ఊర్లో ఎలా ఉంది, అసలు కట్టడాలు ఎలా ఉన్నాయి, మంత్రులు ఎక్కడుంటారు, సైనాపతులు, ఇల్లు మనకు ఆయనకు అవకాశం దొరికింది. రేపు పొద్దున ఇక్కడ యుద్ధం చేయాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, అసలు ఎవరు ఎంతమంది ఉన్నారు అని లెక్క చూడాలి. దాంతో ఆయన ఏం చేశారట, ఒక రాజ్యంలో ఉండే అసలు ఎలా వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు తెలియడానికి ముఖ్యంగా ఫస్ట్ చూడాల్సింది ఇల్లుట. ఒక ఇల్లు చూడాలి, ఎవరిదైనా సరే ఒక ఇల్లు చూసి తర్వాత ఇంట్లో ఉన్న ఇల్లాలను చూడాలి. ఇల్లు ఇల్లాలు, తర్వాత అక్కడ ఉండే వైదికులు, అంటే అక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి, ఎంత వీళ్ళకి దైవ బలం ఉంది చూడాలి. ఇక తర్వాత చూడాల్సింది యోధులు, ఇక్కడ ఎంతమంది బాగా యుద్ధం చేసే వీరులు ఉన్నారు అని చూడాలి. ఇల్లు ఇల్లాలు, వాళ్ళతో నాగరికత తెలుస్తుంది, సివిలైజేషన్. దెన్ అప్పుడు కావాల్సింది వైదికులు, ఎలా బ్రాహ్మణ పూజలు చేస్తున్నారు, వీళ్ళకి దైవ సహాయం ఎంతవరకు ఉంది.
తర్వాత 4 వీళ్ళకి క్షత్రియ బలం ఎంత ఉంది. ఇలా ఈ 4 చూస్తూ ఆయన అన్ని చూడండి. అదే చెప్తాను నేను. దూత అంటే ఇన్ని చూడాలి కదా. ఇంత జాగ్రత్తగా కేవలం ఏదో ఒక పని చేయడం వెళ్ళిపోవడం కాదు, అన్ని చూసుకుంటూ గమనిస్తూ వెళ్తున్నాడు. వెళ్ళి ఒక్కొక్క గృహం చూస్తున్నాడు. ఆయన చిన్నగా ఉన్నాడు, చిన్ని పిల్లలాగా. ఎవరో ఇలా గమనించి చూస్తే తప్ప కనపడ్డాడు, కనిపించనట్టుగా ఉన్నాడు అని చెప్పాను కదా. ఇళ్లలో అలా దూసుకెళ్ళిపోయినా పెద్ద పట్టించుకోవట్లే. వాళ్ళందరూ మహాకాయులు, అక్కడక్కడ చూసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇక్కడ చిన్న పిల్ల వస్తే ఎవరు పట్టించుకుంటారు? అలా చూస్తున్నాడు. చూస్తే కొంతమంది ఇళ్లలో రాక్షసులు రకరకాల మాంసాలు వండుకొని భక్షిస్తున్నారు. కొంతమంది మధిర తాగి మత్తుగా ఏదేదో పేలుతున్నారు, ఏదో ఇష్టానికి మాట్లాడుతున్నారు. నాకు బలం ఉంది, నేను ఏమైనా చేసేస్తాను, ఇలా మాట్లాడుతున్నారు. కొంతమంది రకరకాలుగా ఉన్నారు. అనేక మంది సుందరాంగులు ఉన్నారు, రకరకాలుగా చీరలు కట్టుకుని విచిత్ర వస్త్రాధరణతో అంతా తిరుగుతూ ఉన్నారు. ఇలా చూస్తున్నట్టు స్త్రీలుగా వచ్చినప్పుడు, స్త్రీలు ఎదురుకుండా ఉన్నప్పుడు ఆయన ముఖ్య అన్వేషణ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే స్త్రీల ముఖములు మొట్టమొదట చూస్తున్నాడు. ఏదైనా స్త్రీ కనిపిస్తే ఆవిడ ముఖం చూస్తున్నాడు. ముఖంలో ఏం గమనిస్తున్నాడు? ఈవిడ సీత అవునా కాదా అని చూడడానికి ఆయన చూడాల్సింది తేజస్సు, వర్చస్సు ఉందా అని చూస్తున్నాడు. అంటే ఆయన ఊహల్లో సీతాదేవి ఒకలా ఉంది. ఆవిడ అంటే రాముడితో సమానంగా అంత తేజస్సు ఉంటుంది, అంత వర్చస్సు ఉంటుంది. ఈవిడ ఉందా? అంత తేజస్సు ఏమి లేదు, ఈవిడికి తేజస్సు ఏం లేదు, ఈవిడ కాదు, అలా తీసేసుకుంటాడు. మరి ఆయన ఎలిమినేట్ చేయాలి కదా, ఈవిడ కాదు అనుకోవడం. అలా అనమాట. తేజస్సు చూస్తాట. తర్వాత కళ్ళు చూస్తాట. కళ్ళల్లో ఏంటి చూస్తాడు? కళ్ళు అంటే జ్ఞానానికి సంకేతం అండి, మెరుస్తూ ఉంటాయి ఆ జ్ఞానంతో. అది అమ్మవారు కదా, మరి సీతాదేవి అంటే ఆ రామచంద్రుడు ఇల్లాలి కాబట్టి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ జ్ఞానం అది కనపడుతుంది. ఆ కళ్ళలో వికాసం చూస్తాడు. ఇక 3 పాదాలు చూస్తాట. పాదాలు నమస్కారం పెట్టేలాగా ఉన్నాయా లేవా, అంత పవిత్రంగా ఉండాలట. అలా ఉంటేనే సీతమ్మవారు అని ఆయన ఉద్దేశం. కాబట్టి పాదాలు చూసుకుంటాట. ఇక 4వది ఏంటంటే ఆభరణాలు. ఆయనకు కొన్ని ఆభరణాలు దొరికాయి కదా, అవి ఆయన గుర్తున్నాయి. ఏవి దొరికాయో, ఆవిడ కొంగులో కట్టినవి కొన్ని దొరికాయి కదా, పైనుంచి ఆవిడ పడేసింది, రావణాసురుడు పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఈవిడ ఒంటి మీద ఉంటే ఈవిడ కాదనమాట, ఇవి లేకపోతే ఆవిడ అని లాస్ట్ కదా నిర్ధారణ చేసుకుంటాడు. ఇలాగా ఆయనకి 4. 1 ముఖంలో ఉండే వర్చస్సు. 2 నేత్రాల్లో ఉండే ఆ జ్ఞానము, ఆ వికసితతనము. ఇక 3 ఆవిడలో ఉండే ఆ పాదాలు. అది తర్వాత 4 ఆభరణాలు. ఇలా చూసుకుంటూ వెళుతున్నాడు ఆయన. వెళుతూ ఉంటే అక్కడ ఆ మనసులో అనుకుంటున్నట్ట, అమ్మవారు సీతమ్మకి 16 గుణాలు ఉంటాయి, 16 గుణాలతో ఉంటుంది అమ్మవారు అని మనసులో ఒక ఊహా చిత్రం ఆయన ముద్రించుకున్నాడు. అసలు ఏమీ తెలియకుండా, ఎలా ఉంటుంది అని కూడా తెలియకుండా, ఏ బొమ్మ లేకుండా వెతుకుతున్నాడు ఆయన. కాబట్టి ఒక ఊహా చిత్రం ఉంది, ఇలా ఉంటుంది. వాడికి బంగారు కాంతి గల దేహం ఉంటుంది, కానీ దాని మీద అంత ధూళి అది పడి ఉంటుంది, ఏమి పట్టించుకొని ఉండదు. ఎందుకంటే భర్తకు దూరంగా ఉంది పాపం, కాంతిహీనంగా ఉండుంటుంది. కానీ మధురమైన కంఠస్వరం ఉండుంటుంది ఆవిడికి. తర్వాత విలపిస్తూ ఉండుంటుంది బాగా, రాముడిని తలుచుకుంది. రాముడికి దూరం అయితే ఎవరే ఎడకుండా ఉండగలరు, అందులో భార్య. కాబట్టి ఇలా ఆయనకి ఒక ఊహా చిత్రం ఉంది. అలా అంటే ఆవిడ కోసం వెతుకుతున్నాడు. అలా వెతుకుతున్నాడు. ఎక్కడ ఇళ్లల్లో కనిపిస్తే కొంత దూరం అన్ని అంటే మామూలుగా కామన్ పీపుల్ అలాంటివి అన్ని కొన్ని రోడ్లు కొన్ని దాటేసి రహదారులు ఇంకా ముందరికి వెళ్ళాడు. వెళితే ఇక అక్కడ మంత్రుల ఇళ్ళు వచ్చాయి. మంత్రులు ఉన్నారు అక్కడ, రకరకాల వాళ్ళు, ప్రహస్తుడు, మహాపార్షుడు, వీళ్ళందరి ఇళ్ళు వచ్చాయి. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు రావణాసురుడికి మంత్రులు. వాళ్ళందరి ఇళ్ళు వీళ్ళ అద్భుతంగా ఆ ఇళ్ళన్నీ ఉన్నాయి. అవి ఇంకా ఎన్నో అంతస్తులుగా ఉన్నాయి. ఇంకా ఇంతకంటే ఎక్కువ ధనం, ఇంతకంటే ఎక్కువ ఆయన ఒక్కొక్కళ్ళకి అనేక మంది భార్యలు, దాసీలు, వీళ్ళందరినీ చూశాడు. వాళ్ళ ఇంటి ముందర అనేక గుర్రాలు, బళ్ళు, అలాంటివన్నీ. ఇంకా దాటి ఇంకా ముందరికి వెళ్ళాడు. వెళితే అక్కడ రావణాసురుడి తమ్ముళ్ళ ఇళ్ళు ఉన్నాయి. అంటే కుంభకర్ణుడు, తర్వాత విభీషణుడు వాళ్ళ ఇళ్ళు. ముందర కుంభకర్ణుడు ఇళ్ల వైపు వెళ్ళాడు. వెళ్ళి అత్యంత పెద్దది భవనం, ఎంతో పెద్దది. అంతే మరి కుంభకర్ణుడు ఎంత మహాకాయుడు కదా, అలా ఆయనకి అంటే అంత కావాలి ఇల్లు. అది చూశాడు. తర్వాత అక్కడ పక్కనే ఉన్న కుంభకర్ణుడి ఇల్లు కూడా విభీషణుడి ఇల్లు కూడా చూశాడు. అప్పుడు అనుకున్నట్టు, రామరాజ్యంలో సజ్జనులు, సద్గుణ సంపన్నులు కూడా రావణాసురుడి రాజ్యంలో ఉన్నారా అని ఆశ్చర్యపడ్డాడు. అంటే అక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు అని.
అంతేగాని ఒక ప్రత్యేకంగా ఏం చెప్పాడు అంటే ఇలాంటి వాళ్ళని కూడా చూశాను అని చెప్తాడు. పైగా కొన్ని ఇళ్లలో రాక్షసులు దుర్మార్గులుగా ఉన్న భార్యలు ఎంతో శీల సంపదతో ఉన్నారట. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇలాంటి వాళ్ళలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలా కొంతమంది రాక్షసులే వీళ్ళు ఆడవాళ్ళు చెడ్డగా ఉన్నా వాళ్ళు బాగున్నారు. ఇలా అన్ని రకాలుగా ఆయన చూసుకుంటూ పెడుతున్నాడు. ఒక్కొక్క ఇంటికి పై కప్పుల నిండా రత్నాలు పొదగబడి ఉన్నాయట. ఎవరు మరి కట్టింది? విశ్వకర్మ కదండి. తర్వాత ఇక రావణుని ఇంకా ముందరకెళ్ళి, ఓహో ఇది రావణుడు ఇల్లు, ఏమో అక్కడికి ముందరకెళ్ళాలి అంటే అక్కడ భయంకరమైన రాక్షసులు కాపలా కాస్తున్నారు. ఎందుకు ఇంత కాపలా? ఆయనకి ఎక్కడో మనస్సులో భయం ఉందండి. రావణాసురుడికి సీతను తీసుకొచ్చాను, రాముడు వస్తాడేమో అని చిన్న భయం ఉంది. అందుకని కాపలా మరి కాస్త పెంచేశాడు. తర్వాత ఒక్కొక్క ఇంటికి అందమైన ద్వారాలు, ఆ కిటికీ నగిషీలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. కిటికీకి ఉన్న తెరలు అలా చూస్తూ ఉండిపోవాలేమో అనిపిస్తోందట. ఇక ఏనుగులు, గుర్రాలు, రథానెక్కిన వీరులు ఇంక అంతు లేకుండా ఇలా ఉన్నాయి. కొన్ని ఇంటికి రాజ చిహ్నాలు ఉన్నాయి. అంటే బహుశా వాళ్ళు రాజుగారి దగ్గరగా ఉండే పరిచారకులు అలాంటి వాళ్ళు, లేకపోతే ఆ దగ్గరగా ఉండే మంత్రులు లాంటి వాళ్ళు. రాజ చిహ్నాలు, ఛత్రాలు, చామరాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒకవైపు నుంచి భేరీ, మృదంగ ధ్వానాలు, శంఖానాదాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కేవలము అక్కడ ఉండే వైదికులు మాత్రం, అంటే అక్కడ పూజలు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏంటంటే ఎప్పుడు నిత్య అర్చనలు జరుగుతున్నాయి గుళ్ళల్లో, వాటిల్లో. ఇక హోమాలు, పూజలు వాటికి అంతే లేదు, అలా చేస్తున్నారు. అంటే అది ఉంది, ఇది ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక ముందరికి ఇంకా వెళ్ళిన తర్వాత కొన్ని చోట్ల పల్లకీలు కనిపించాయట. పల్లకీలు, పొదరిళ్ళు అంటే తెలుసు కదా, మొత్తం చెట్లతోనే చిన్నగా మనం కూర్చోడానికి వీలుగా అలా చేస్తారు, పెద్ద ఇదిగా. కొన్ని చోట క్రీడా మందిరాలు, అంటే అప్పట్లో చూడండి వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో, ఆడుకోవడానికి వీలుగా కొన్ని చోట్ల ఇళ్లలోనే కొన్ని విధాలు. తర్వాత క్రీడా పర్వతాలు, బయట ఆడుకునే అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, వాటికి ఇండోర్ గేమ్స్ కి కొన్ని అట్లా. ఆ గృహ నిర్మాణం ఎలా ఉంది అని చెప్పారు. ఇన్ని రకాలుగా ఉంటే విశాలమైన వీధులు, అసలు అవి చక్కగా ఉన్నాయి, ఎంతో అద్భుతంగా ఉన్నాయి. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఒక భవనం కనిపించింది ఆయనకి. అది రత్న కాంతులు విరజిమ్ముతోంది. అందులో ఉండే ఆసనాలు, తల్పాలు అంటే మంచాలు, అవి కూడా బంగారు మయాలి. ఇక అక్కడ రకరకాల రకరకాల పళ్ళలోంచి చేసిన రసాలతో పాటు అనేక రకాల మద్యాలు, తాగేవి అన్ని పెట్టున్నాయి. సగం తిని సగం పడేసి అట్లా ఉన్నాయి. ఖాళీ అందెల చప్పుడు, వడ్డాణాల చప్పుడు వినిపిస్తూనే ఉంది. అంటే ఎక్కడో తిరుగుతున్నారు అందరూ చుట్టుపక్కల. కానీ హనుమంతుడు సీతమ్మనే ధ్యానిస్తూ లోకాన్ని చూస్తున్నాడు. మనస్సులో ఆయనకి సీతమ్మే ఉంది, చూస్తున్నాడు. కానీ అవి ఆయనకి మైండ్లో రిజిస్టర్ అవ్వట్లేదు. చూడండి, మనకు ఒక్కసారి అవుతుంది, ఏదో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాం, ఎదురుకుండా ఏదో వచ్చి ఎవరో మాట్లాడుతుంటే చూస్తాం, టీవీ చూస్తూ ఉంటాం, ఏమీ ఎక్కదు మనకి, అదేదో మనసులో ఉంటుంటుంది. అలాగా చూస్తున్నాడు ఆయన, కానీ ఆయనకి మనసులో లోకాన్ని చూస్తున్నా లోపల సీతాదేవి ఆవిడ ఎక్కడ కనిపిస్తుంది, ఆవిడతోనే చూసుకుంటున్నాడు. ఏది దొరకాలో అది దొరకడం లేదు ఆయనకి. అలా వెళుతున్నాడు. అన్ని ఇళ్ల వరసలు చూస్తున్నాడు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో గమనిస్తున్నాడు. ఓహో, ముందర ప్రజలు ఉంటారా, తర్వాత మంత్రులా, తర్వాత తమ్ముళ్ళ, తర్వాత రావణాసురుడా, ఇలాగా అని చూసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా వెళ్ళేసరికి అప్పుడు రావణాసురుడి మందిరం వచ్చేసరికి అతి పెద్ద మందిరం. అదే ఇప్పుడు మనం చెప్పాం, ఒక స్పెషల్ ఇల్లు అనమాట. అందులోకి వెళ్ళి అన్ని చూస్తే ఎంత బంగారు మయాలు, అలా ఎక్కడ చూసిన వజ్రాలు, రత్నాలు అన్ని అలా తాపడం చేయబడి ఉన్నాయి. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళేసరికి అక్కడ అత్యద్భుతమైన విమానం లాంటిది కనిపించింది. అదే పుష్పక విమానం. అత్యంత విశాలంగా ఉంది, స్వర్గంలాగా కనిపిస్తోంది చూస్తేనే. బయటికి వెలుగులు విరజిమ్ముతోందిట అందులోంచి ఆ పుష్పక విమానం. అది ఇంటి మధ్యలో ఉందన్నమాట. అది అలా పార్క్ చేయబట్టి ఉంది ఇంటి మధ్యలో. తర్వాత అనేక రత్నాలు దాని మీద తాపడం చేయబడి ఉన్నాయి. విచిత్రంగా ఉంది. లోపలే దానికి ఎన్ని గదులు ఉన్నాయో తెలియదు. రకరకాల ఉద్యానవనాలు కూడా లోపల ఉన్నాయి. ఉద్యానవనాలు దానిలో ఉన్నాయి. అదే చెప్తున్నాను, క్రూజ్ షిప్ అంటాం చూడండి, అందులో ఏముడు ఉంటాం మనకి, అన్నీ ఉంటాయి క్రూజ్ షిప్ లో కదా. రకరకాలు ఉంటాయి. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి, తర్వాత తిరగడానికి జిమ్ ఉంటుంది, ఇలా అన్ని ఉంటాయి కదా క్రూజ్ షిప్స్ లో. అలాగా ఇక్కడ కూడా ప్రతిదీ లేనిది లేదు, అన్ని ఉన్నాయి. కొలలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఆడుకోవడం. అక్కడ మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నట్టే అక్కడ అవి కొలలు కూడా ఉన్నాయి. ఇక పక్షులు, తర్వాత సర్పాలు, గుర్రాలు, ఇవన్నీ వజ్రాలతో చెక్కబడి ఉన్నాయి. అక్కడ వజ్రములతో చెక్కబడి ఎక్కడ చూసినా అవి, అంటే అక్కడ అందంగా కనిపించడానికి అలా పెట్టారు. అన్నిటికంటే ఎక్కువ ఏం చూసి ఆశ్చర్యపోయాడు. మధ్యలో వెళ్ళి ఇలా చూసి ఇలా ఉండిపోయాడు. ఏంటంటే అక్కడ లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఒక పెద్ద లక్ష్మీదేవి బంగారు విగ్రహం
పద్మములు ధరించి పద్మ సరస్సులో కూర్చున్నట్టుగా ఉంది. ఇది ఎలా వచ్చింది, ఇక్కడ ఎలా ఉంది అంటే అది ఎవరిదండి, అది కుబేరుడిది కదా. కుబేరుడికి ఆరాధ్య దేవత లక్ష్మీదేవి, అందుకని ఆయన రోజు ఆరాధించేవాడు కాబట్టి ఆయన పుష్పక విమానంలో పెట్టుకున్నాడు. అది మరి ఆయన లాక్కొని తెచ్చుకున్నాడు, అది అలాగే ఉంది. కాబట్టి అక్కడ లక్ష్మీదేవి పద్మ సరస్సులో ఉన్నట్టు పద్మములు ధరించి కూర్చున్నట్టుగా, ఇలా 2 చేతులతో కూర్చున్నట్టుగా ఉంది. అంటే 2 వైపులా ఏనుగులు వచ్చి తొండంతో ఆవిడ మీద నీళ్లు పోస్తున్నట్టుగా ఉంది. అంటే 2 వైపుల నుంచి ఏనుగులు, గజలక్ష్మి అంటాం కదా మనం, అలా వచ్చి నీళ్లు పోస్తున్నాయి. అలా కనిపించింది. కనిపించేసరికి అప్పుడు అనుకున్నాడు, రావణాసురుడు కూడా రోజు వచ్చి ఇక్కడ దండం పెట్టుకునేవాడు. పెట్టుకుని అదే ఆశ్చర్యం, అంటే ఆయన బుద్ధి ఎలా ఉంటుందంటే ఇక్కడ వచ్చి దండం పెట్టుకుంటాడు, మళ్ళా చేయాల్సిన పాడు పనులు చేస్తూ ఉంటాడు. అది రావణాసురుడి బుద్ధి అన్నమాట. ఇది అన్ని గమనిస్తూ పెడుతున్నాడు. లక్ష్మీదేవిని చూసి ఈయన కూడా ముందర నమస్కారం చేసుకుని ఇంకా ముందరికి వెళ్ళాడు. ఎంత పుష్పక విమానం చుట్టూ తిరిగాడు, లోపలికి వెళ్ళి చూస్తూ ఒక్కొక్కటి చూసి నిర్మాణం ఆశ్చర్యపోతున్నాడు. ఒక తిరుగులేని సంచారం చేస్తుంది, ఇలాంటిదే కదా ఇది అనుకున్నాడు. తర్వాత వాయు వేగంతో వెళ్తుంది. దాని లోపల మీటింగ్ రూమ్స్ అంటాం కదా, సభా భవనాలు, భోజనశాలలు, ఇక అంతులేని భోజనశాలట. ఒక్కో చోట ఒక్కో రకం దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఒక చోట ఏషియన్ది, ఇంకో చోట చైనీస్ది, జాపనీస్ది ఇలా దొరుకుతూ ఉంటాయి. అలాగా అనేకమైన భోజనశాలలు ఉన్నాయి. వినోద మందిరాలు, ఒక్కొక్క చోట కొంతమంది నృత్యం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, రకరకాలుగా ఉంది. ఇది అంత అద్భుతమైన రావణుడు కుబేరుడి దగ్గర నుంచి వశపరుచుకున్న ఆ పుష్పక విమానాన్ని అంత ఇదిగా చూస్తున్నాడు ఆయన. చూసి అప్పుడు లోపలికి ఇంకా వెళితే రావణుడి అంతఃపురం లోపలికి ప్రవేశించాడు. ఇక్కడ అనేక మంది రావణుని పత్నులు కనిపించారు. లెక్కలేనన్ని మంది ఉన్నారట. అన్ని చోట్ల ఆయన చూస్తున్నాడు. కొన్ని చోట్ల కేవలం పానశాలలు ఉన్నాయట, అంటే అందరూ కూర్చొని తాగడానికి వీలు. వాటిల్లో ఎందుకు వెతుకుతున్నాడు సీతాదేవిని? నేను వెతకాల్సిన అవసరం ఏంటి, అక్కడ ఉంటుందా అమ్మవారు అంటే కాదు. రావణాసురుడు అధర్మపరుడు కదండి, చెడ్డవాడు. వీడి పరస్త్రీని అపహరించి తెచ్చాడు. వీడు ఎక్కడైనా దాచు, పానశాలలో కూడా దాచి ఉండొచ్చు. వాడికి బుద్ధి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి వాడికి ఈవిడ పవిత్రురాలు, ఈవిడ ఇక్కడ ఒక పవిత్ర స్థలంలో ఉంచాలి, ఇలాంటి ఉంటుంది ఏంటండి. అలాంటివి ఉండేవాడికి అసలు తీసుకురాడుగా. కాబట్టి అన్ని చోట్ల జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఆంజనేయ స్వామి. చూస్తూ ఉంటే ఇక్కడ ఆ లోపలట అంతఃపురంలో రావణాసురుడిది ఇక ఎంత వర్ణించారో తెలియదు, ఎన్ని శ్లోకాలు రాశారో తెలియదు. అంటే కొన్ని ఇంకా మనం చెప్పుకోవడానికి కూడా మనకి సభ్యత అడ్డొస్తుంది. అంతలాగా ఆడవాళ్ళని వర్ణించారు. అంటే ఏంటి, మరి హనుమంతుడు ఎలా చూశాడు అంటే, హనుమంతుడు ఒక స్త్రీని చూసినట్టు చూడలేదండి. కేవలం సీతాదేవిని వెతుకుతూ ఆవిడ కూడా ఎవరో వస్తువు అన్నట్టుగానే చూస్తాడు తప్ప ఆయనకి ఆ భావనే లేదు. కొన్ని దీపాల గురించి వర్ణిస్తారు. మణిస్తంభ దీపాలు, పెద్ద స్తంభం, దాని మీద పెద్ద దీపాలు, అంటే నూనెతో చేసిన దీపాలే. మరి ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు కదా. అది తర్వాత అందులోంచి వెలుగులు విరచిమ్ముతున్నాయి. అంటే దానికి చుట్టూతా మణులు అవి పెద్దవి పెట్టేసరికి అందులో రిఫ్లెక్ట్ అయి లైట్ పడుతుంది చుట్టూతా. పుష్పహారాలు లేని చోటు లేదు, ఎక్కడ పడితే అక్కడ పూలు, వాటి నుంచి వచ్చే సుగంధాలు, దివ్యమైన పరిమళాలన్నీ వెదజల్లుతున్నాయి. తర్వాత రాత్రి సమయం అవుతున్నా సరే దూరం నుంచి ఎక్కడి నుంచో పక్షుల కిలకిలా రవాలు ఆర్టిఫిషియల్గా వినిపిస్తున్నాయి. అంటే ఎక్కడో దూరంగా పంజరంలో కనిపించకుండా వాటి కిలకిలా రవాలు మాత్రం వినిపిస్తున్నాయట. తర్వాత నేలంతా రత్న కంబళీలు పరిచున్నాయి. ఇంకా కొద్దిగా లోపలికి వెళితే అనేక మంది స్త్రీలు గాఢ నిద్రలో ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళే మామూలు ఏదో అక్కడ పనిచేసే దాసులు జనం కాదు. వాళ్ళందరూ రాజర్షుల, పితృదేవతల, దైత్యుల, గంధర్వ కాంతల, రాక్షస కాంతలు, అలాంటి వాళ్లకు పుట్టిన పిల్లలు వాళ్ళందరూ. రావణాసురుణ్ణి వరించి వచ్చిన వాళ్ళు. రావణాసురుడు కొంతమందిని ఎత్తుకొచ్చాడు, కొంతమందిని వరించి వాళ్ళంతటా వాళ్ళే వరించి వచ్చారు. వచ్చినా వాళ్ళందరూ రావణాసురుడి మీద ఇష్టంతోనే ఉండిపోయారు. అంటే ఐశ్వర్యం చూసి కొందరు, ఆ తర్వాత ఆయన్ని చూసి కొంతమంది వరించి అలా వచ్చిన వాళ్ళే. ఆయన మీద ఆకర్షణతో ఉన్న వాళ్ళే వాళ్ళందరూ. అన్ని యోగ్యతలు ఉన్నాయి, వాళ్ళకి లేనిది లేదు. అంటే వాళ్ళందరూ ఏదో వీళ్ళకి బాగోలేరు, రాక్షసుల ఇలా ఉంది ఏంటి, అందంగా లేదు, నల్లగా ఉంది కాదు, అత్యద్భుతంగా అందగత్తెలు వాళ్ళందరూ. నిజానికి అప్పుడు అనిపించిందిట ఈయనకి, సీతాదేవిని తీసుకొచ్చి ఇంత ఇలాంటి చెడ్డ పని చేశాడు, లేకపోతే ఇంతమంది పాపం ఇప్పుడు రావణాసురుడు పోతే వీళ్ళందరికీ అనాథలైపోతారు, హాయిగా ఉండేవాళ్ళు కదా, ఎలాంటి పని చేశాడు ఈ రావణాసురుడు, లేకపోతే పాపం ఇంతమంది ఇప్పుడు ఎలా అయిపోతారు వీళ్ళందరూ అని జాలిపడ్డాడు. ఇక్కడ మనకి ఆయన
జాలి గుండె తెలుస్తుంది కదండి. ఆంజనేయ స్వామికి ఎందుకు జాలి, ఎందుకు పాపం వీళ్ళందరి మీద, అయ్యో ఇంతమంది ఏమైపోతారో, ఇప్పుడు వీళ్ళ యుద్ధంలో రావణాసురుడు ఇదైపోతే అని అలా ఆలోచిస్తున్నాడు. ఇక తనకి నిజానికి ఇంత మంచిగా ఉన్నవాడు ఇలాంటి బుద్ధులు ఎందుకు వస్తున్నాయి ఇతనికి అని అలా ఆలోచిస్తున్నాడు. ఆ లంకా వైభవం, ఐశ్వర్యంతా ఒకవైపు, ఇక్కడ మనకి హనుమంతుడిది వైభవం నిగ్రహం ఇంకోవైపు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు అంతా మనకి లంకా వైభవం కనిపిస్తూ ఉంటుంది, ఇంకోవైపు అంతా హనుమంతుడిది నిగ్రహం కనిపిస్తుంటుంది. నిగ్రహం ఎందుకు? ఇన్ని రకాలు ఇన్ని చోట్ల చూస్తున్నాడు, దేని మీదైనా ఆయన ఆశపడుతున్నాడా అంటే ఎన్ని రకాల భోజన పదార్థాలు అవి కనిపిస్తున్నాయి, తాగడానికి విపరీతమైన, ఆయనకి పాపం దాహం వేస్తుండొచ్చు, రకరకాల పళ్ళ రసాలు పళ్ళు కనిపిస్తున్నాయి. దేని మీదకైనా అసలు అటువైపు నాకు తీసుకోవాలని బుద్ధి ఏమైనా పుట్టిందా? మరి ఆయన వారుడు కదా, ఏమీ లేవు, ఆయన నిగ్రహం, అటువైపు చూడడం వెళ్ళిపోవడం, చూడడం వెళ్ళిపోవడం. సీతాదేవి ఉందా, ఒకవైపు ఇంతింత ఐశ్వర్యం, ఆ విధంగా పెడుతూ ఉంటే ఆయన ఒకవైపు సంతోషం, ఇంకోవైపు బాధ, రెండు కలిగాయి ఒక్కసారి హనుమంతుడు. ఎందుకు? ఇంకా నేను సీతమ్మని తొందరలోనే చూడబోతాను, ఇంకెక్కడో కనిపించేస్తుంది సీతమ్మ నాకు అని సంతోషం. తర్వాత అయ్యో ఇంకా కనిపించట్లేదు ఏంటి, ఇక్కడెక్కడ ఇక్కడ కూడా లేదే, ఈ భవనంలో కూడా లేదే అని దుఃఖం. అలా తర్వాత అక్కడ బాహ్య సౌందర్యం చూసి సంతోషం. అబ్బబ్బా ఏముంది, ఎంత చక్కగా ఉందండి లంక, భలే ఉంది, ఎంత పెద్ద పెద్ద విశాలమైనవి ఉన్నాయి, ఎంత బాగున్నాయి, చక్కగా ఉంది, అసలు ఇంట్లో ఎంతెంత బాగున్నాయి, ఎంత బాగుంది అలా అనుకుంటున్నాడు ఒకవైపు. ఇంకోవైపు అంత సౌందర్యం చూసి బాధ, ఎన్ని ఉన్నా యథా రాజా తథా ప్రజ లాగే ఉంది, వాళ్ళకి నీతి లేదు ఈయనకి నీతి లేదు, ఎందుకు ఇలా అయ్యో ఇంత మంచి దానిలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని బాధ. ఒకవైపు బాహ్య సౌందర్యం, ఒకవైపు అంత సౌందర్యం అన్ని చూస్తూ వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఉన్నట్టుండి ఒక పెద్ద అతి పెద్ద బంగారు మంచం దూరం నుంచి కనపడింది. ఇక్కడ 4 వైపులా ఒక మంచం, పెద్ద పందిరి మంచం, దానికి బంగారు మెట్లు, దాని మీద వజ్రాలు అవి తాపడినాయట. అటు ఇటు ఒక అట్లా పట్టుకున్నట్టుగా 2 బంగారు విగ్రహాలు దీపాలు పట్టుకున్నట్టు చెక్కున్నాయి. తర్వాత 4 వైపులా ఆ మంచానికి పెద్ద పెద్ద దీపాలు వెలుగుతున్నాయి. అక్కడ దాని మీద రావణాసురుడు కనిపించాడు. ఎలా అంటే ఒక గంగానది తిన్నె మీద నిద్రపోతున్న ఏనుగులాగా ఉన్నట్టు. గంగానది ప్రవహిస్తూ ఉంటే ఆ ఇసుక తిన్నెల మీద ఒక ఏనుగు వచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. నల్లగా మినుముల బస్తాలాగా ఉన్నాడు అంటూ వర్ణించారు. ఇక్కడ మినుములు అంటే తెలుసు కదా మీకు, ఇవి మన మినుములు అంటే మినపప్పులు ఉంటాయి కదా, మినపప్పుది పొట్టుతో ఉన్నప్పుడు ఆ మినుములు నల్లగా ఉంటాయి, అదంతా బస్తా పోస్తే కొంచెం మెరుస్తూ ఉంటాయి, అది ఎలా ఉందో అలా ఉన్నట్టు ఉండి పైన తెల్ల దుప్పటి కప్పుకున్నాడు, అలా కప్పుకుని పడుకున్నాడు. బుసగొడుతున్న పాములాగా ఊపిరి తీస్తున్నాడు, అంటే నిద్ర పడుకుని ఇలా ఊపిరి తీస్తుంటే బుసగొడుతున్న పాములాగా కనిపించట దూరం నుంచి. ఒక పక్కనే ఒక స్తంభం ఎక్కి అక్కడి నుంచి చూస్తున్నాడు హనుమంతుడు. చూస్తే అమ్మ బాబు ఒక్కటే తల కనిపించింది. అంటే మనకు 10 తలల రావణాసురుడు అంటే ఆయన కామరూపి, ఎప్పుడు ఏది కావాలంటే ధరిస్తాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు ఎవరినైనా భయపెట్టాలంటే 10 తలలతో వెళ్తాడు, లేదా అంటే ఒక తలే ఉంటుంది, దానికి ఒక తల 2 చేతులే ఉంటాయి, మిగతా అప్పుడు 20 వచ్చేస్తాయి. అలా పెట్టుకుని నిద్రపోతున్నప్పుడు ఒక తల 2 చేతులే ఉన్నాయి, పడుకున్నాడు 2 చేతులు జాపుకున్నట్ట. ఎలా ఉన్నాయంటే చేతులు వర్ణిస్తాడు, నల్లగా ఉండి భయంకరంగా ఉన్నట్టు, పెద్ద పెద్ద ఏనుగు తొండాల్లాగా ఉన్నట్టు అలా ఉండి పడుకుని. ఆయన ఒంటి మీద ఎన్ని స్వర్ణాభరణాలు ఉన్నాయో చెప్పలేం, అంత బంగారం ఒంటి మీద పెట్టుకున్నాడు. మహాశోభ కాంతితో ప్రకాశిస్తున్నట్టు. ఆయనకున్న తపశ్శక్తి, మరి బ్రహ్మని మెప్పించి అన్ని వరాలు అవి పొందాడు. దానివల్ల పైగా అంత గొప్ప తండ్రికి పుట్టాడు కదా, ఆయన దగ్గర నేర్చుకున్న వేదాలు, ఆయనకున్న జ్ఞానం అదంతా ఉంది. మరి అన్ని తెర మడుగున పడిపోయాయి. ఇప్పుడే మనం అనుకున్నాం కదా భగవద్గీతలో, ఒక్కొక్కటి సాత్వికులకి ఎలా తెర ఉండిపోతుంది, అడ్డం పడిపోతుంది కోరికలతోటి. తర్వాత రాజస వాళ్ళకి ఎలా పడుతుంది, అద్దం మీద మట్టి, ఇలా చెప్పుకున్నాం కదా. అలాగా ఈయనకున్న జ్ఞానం ఎంత భయంకరమైన అడ్డం వెనక్కి వెళ్ళిపోయింది, ఏమీ కనిపించట్లేదు. ఈయన కేవలం కోరికలతో మునిగిపోయాడు. అలాగా అతని తపశ్శక్తి అతని రోమాల్లోంచి కనిపిస్తుంది, శరీరంలో ఉండే రోమాల్లోంచి అతని తపశ్శక్తి బయటికి వెలుగులాగా కనిపిస్తుంది. ఆ ముఖంలో ఆయనకి ఇంత పెద్ద కుండలాలు పెట్టుకున్నాడు చెవులకి, అవి ఇలా వెలుగులు విరజిమ్ముతున్నాయి. మెడలో అనేక హారాలు ఉన్నాయి, బంగారు భుజకీర్తులు ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్దవి పెట్టుకున్నాడు. తర్వాత ఇలా పడుకునేసరికి ఇక్కడ చేతి మీద
ఈయన ఎప్పుడు వెళ్ళి ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు ఐరావతం, ఇంద్రుడి వాహనం ఐరావతం, దానికి 4 పెద్ద పెద్ద దంతాలు ఉంటాయి, అవి వచ్చి కుమ్మిందిట ఆయన్ని. కుమ్మితే కూడా ఆయన వెళ్ళి యుద్ధం చేసి ఆయన జయించాడు ఈయనకున్న వరాలతో. కాబట్టి అది కుమ్మితే ఇక్కడ ఆయనకి దెబ్బ తగిలినట్టుగా అయింది. వెంటనే దాని మీద అలా ఉండిపోయింది ఆయనకి మచ్చలాగా. అది గర్వం అనమాట ఆయనకి, ఐరావతం కుమ్మింది అని చెప్పుకుంటాడు అలాగా. తర్వాత వజ్రాయుధంతో ఇంద్రుడు ప్రయోగిస్తే అక్కడ దెబ్బలు తగిలాయి. అవి కూడా అలాగే ఘాట్లు ఉన్నాయి, చెప్పుకుంటాడు, ఇదిగో వజ్రాయుధం ఘాట్లు అని చెప్పుకుంటాడు. అందువల్ల దాన్ని అలా వదిలేశాడు. తర్వాత ఇంకొకటి, ఆయుధాలు రకరకాలు ప్రయోగిస్తుంటే ఎవరో చక్రం అనే ఆయుధం కూడా ప్రయోగించారు. నిజానికి అది విష్ణు చక్రం కాదు, చక్రాయుధం అని రాస్తారు. అది విష్ణు చక్రం కాదు, విష్ణువుకి ఈయనకి ఎప్పుడు యుద్ధం అవ్వలేదు. ఆ చక్రం ప్రయోగించినప్పుడు కూడా ఆయనకి దెబ్బలు తగిలాయి. అది కూడా అన్ని ఆయన ఒంటి మీద గాయాల్లాగా ఉన్నాయి. ఆయన చేతి గోళ్ళు పెద్ద పారల్లాగా కనిపిస్తున్నాయి, ఆ చేతులు తొండాల్లాగా ఉన్నాయి. ఎలా ఉన్నాయట, వాటి మీద మెరుస్తున్నాయి. ఎందుకంటే అప్పటి వరకు ఉత్తమ జాతి స్త్రీలు అందరూ ఆయన భార్యలు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, ఒకళ్ళు ఇద్దరేమో ఒక చెయ్యి, ఇద్దరు ఇంకొక చెయ్యి పట్టి అలాగా ఒక సువాసన భరితమైన నూనె తీసుకొచ్చి మర్దనా చేశారు. ఆయనకి అలసిపోయాడేమో, కాళ్ళకు కొంతమంది, చేతులకు కొంతమంది అలా మర్దనాలు చేశారు భార్యలు చేసి. అప్పుడు ఎలాంటివి అంటే అలాంటి వాళ్ళతో చేయించుకుంటాడు. తర్వాత అందరినీ, కాళ్ళు ఎలా ఉంటే అందరూ వచ్చి ఆయనకి నమస్కారం చేయాలి, అది అహంకారం ఆయనకి. అలా ఉంటాడు. ఒక నీరు పట్టిన నల్లని మేఘంలాగా కనిపించట. ఒక బంగారు రంగులో ఉన్న వస్త్రాన్ని కట్టుకున్నాడు, ఒళ్ళంతా ఎర్ర చందనం పూసుకున్నట్ట, ఆభరణాలు అవి పెట్టుకుని పడుకున్నాడు. ఈయనకి ఆంజనేయ స్వామికి మాత్రం ఆయన వృక్షాలు పొదలతో ఉన్న ఒక మందర పర్వతంలాగా కనిపించాడు. అంటే అసలైన స్వభావం ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి పైనకి చూస్తున్నాడు, చూస్తే అలా కనిపించాడు. అనేక మంది స్త్రీలతో ఆయన క్రీడించి బాగా మద్యం అది సేవించి పడుకున్నాడు. అందుకని తెలియకుండా గట్టిగా గురక పెడుతున్నాడు. పెడుతూ ఉంటే చుట్టుపక్కలకు కూడా ఆయన ఆ తిన్నది తాగింది ఆ వాసన అంతా చుట్టుపక్కలకు వస్తుంది. ఆ మంచం పట్టెలుంటాయి, పట్టెలు ఎవరికి పట్టె మంచం అనేవాళ్ళని గుర్తుందా మీకు, ఇలా నవారు పట్టె మంచం అలాంటివి పైన కనపడుతున్నాయి కొన్ని, అందులోంచి వాటికన్నిటి నవరత్నాలు పొదిగబడి ఉన్నాయట. అలాంటిది ఏనుగు లాంటి ధ్వనితో గురక పెడుతుంటే అక్కడ చూశాడు. వెంటనే హనుమంతుడికి కోపం వచ్చేసాడు. చిచి, పరస్త్రీని అపహరించిన దుర్మార్గుడు, వీడికి చుట్టుపక్కల కూడా ఉండకూడదు అని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మందిరం చూస్తే ఆయన కాళ్ళ దగ్గర, ఆయన పడుకుంటే ఆ కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర అనేక మంది స్త్రీలు, అత్యద్భుతమైన అందగత్తెలందరూ అలిసిపోయి ఆయనకు అనేక వాయిద్యాలు వాయిస్తూ ఉంటారట. అలా ఆయన నిద్రపోయే వరకు అలా వాయిస్తున్నారు. కొంతమంది వీణ పట్టుకుని నిద్రపోయారట, కొంతమంది ఒక మృదంగం పట్టుకుని, కొంతమంది ఇంకొక రకరకాల అవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ పట్టుకుని వాటి మీదే అలసిపోయి నిద్రపోతున్నారు. అంటే అంతవరకు అలా వాయించి 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 మధ్యలో ఆపేస్తే ఆయన కోపం, అందుకని అలా వాయిస్తూ ఉండాలి, అలా వాయిస్తూ నిద్రపోయారు. అందుకని అందరూ ఆయన ప్రియురాళ్లే, అందరూ ఆయన భార్యలే, అలా ఉన్నారు. అలా చూస్తూ వెళుతూ ఉంటే కొంచెం దూరంగా ఒక మంచం, ఒక బంగారు మంచం కనిపించింది. ఇలా దగ్గరికి వెళ్ళాడు. వెళితే చాలా అందంగా ఉన్న ఒక స్త్రీ అక్కడ పడుకొని ఉంది. మంచి ముత్యాల ఆభరణాలన్నీ ధరించింది ఆవిడ దేహం నుంచి కూడా కాంతులు విరజిమ్ముతున్నట్టు అత్యద్భుతంగా ఉంది ఆవిడ. చూసేసరికి ఆ బంగారు రంగులో కనిపించింది ఆవిడ. కనిపించేసరికి ఆవిడ రూపం, ఆవిడ వైభవం చూసి హనుమంతుడు వెంటనే గట్టిగా సంతోషించి సీతాదేవి అనుకున్నాడు. అనుకుని ఆవిడ వెంటనే ఒకసారి ఎగిరి గంతు వేశాట, ఇలా గట్టిగా భుజాలు కొట్టేసుకున్నట్ట. మరి వానరం ఏం చేస్తుంది, ఒక వానర లక్షణాలు మరి ఆ దేహంలో ఉన్నాడు, ఆ లక్షణాలన్నీ ఇక్కడ చూపించేశారు. గట్టిగా ఇలా భుజాలు కొట్టేసుకుని తన తోకని ఇలా తీసి ఇలా అలా ముద్దిచ్చాట. ఇచ్చి అటు ఇటు గంతులేసి ఇలా గెంతుతూ అమిత సంతోషంతో అక్కడ స్తంభాలన్నీ ఉంటే వాటన్నిటి మీద పాకేసి మళ్ళా పైనుంచి ఇలా చూశాడు. అప్పుడే అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభాన భూమౌ నిదర్శనయన్ స్వాం ప్రకృతిం కపీనా. అంత వానరులు అది ఆయన ఆ ఆయనకున్న ఆ స్వాభావికం అంతా చూపించేశాడు. చూపించి వానరులకి ఏంటంటే స్వామి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అది నాకు దొరికిపోయింది, నేను కనిపెట్టేశాను సీతమ్మని, వెళ్ళిపోయా రాముడికి చెప్పాలి అని సంతోషంతో గెంతేశాడు. పైగా చపలత్వం ఉంటుందిగా మరి వానరానికి, అది బయటపడింది. ఆ భక్తితో ఉత్సాహంతో గంతులేసేసాడు. వేసాక ఒక్క నిమిషం ఆలోచించాడు. అది మరి
ఆయన ఆంజనేయ స్వామి అంటేనే అది కదండి. మరి బుద్ధిమతాం వరిష్ట అదే మాట మనం చెప్పుకుంటూనే ఉంటాం. అంటే బుద్ధిమతుల్లో బుద్ధిగా ఉన్న వాళ్ళలో శ్రేష్ఠుడైన అని ఒక్కసారి ఆయనకి తన పొరపాటు పడ్డానని అర్థమైపోయింది. అంటే అది ఆయన పొరపాటు కూడా కొంతవరకు కాదు. ఆవిడ పడుకున్న ఆవిడ తేజస్సు అలాంటిది. ఆవిడ మండోదరి, రావణాసురుడి భార్య, పట్ట మహిషి. వీళ్ళందరూ భార్యలే, కానీ ఆవిడ పట్ట మహిషి. ఆవిడ ఆయన అంత అంటే అంత మహాపతివ్రత ఆవిడ. కాబట్టి ఆవిడ నుంచి కూడా ఆవిడలో కూడా అమ్మవారి అంశం ఉంటుందండి. అదే మనకి 5 పతివ్రతల్లో ఈవిడికి మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి అందులో ఈవిడిలో కూడా అంత మహాపతివ్రతలో అమ్మవారి అంశం ఉంది. అందులోంచి అంత గొప్ప తేజస్సు అది కనపడింది. నిజానికి అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇది సీతమ్మ అయితే నిజంగా రావణాసురుడి పక్కన ఇలా మంచం మీద పడుకుంటుందా, ఇన్ని ఆభరణాలు ధరించి ఇంత హాయిగా పడుకుంటుందా? రాముడి వియోగ దుఃఖంలో కదా ఉంటుంది. కాబట్టి అసలు ఇలా ఆలోచించడం ఎంత తప్పు అని అనుకున్నాడు. అనుకుని ఈ విశ్వం సమస్తంలో అసలు రాముడికి సాటి ఎవరైనా ఉన్నారా? అలాంటిది రాముడిని వదిలేసి ఈయన దగ్గరికి ఎందుకు వస్తుంది ఆవిడ అని నేను ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు. అనుకుని ఇప్పుడు ఇక్కడ మనకి కొంచెం ఒక్క నిమిషం చూద్దాం. నిజానికి మండోదరిని చూసి సీత అనుకుని గంతులు వేశాడు కదా. ఇదే హనుమంతుడు సీతను చూసి ఏం చేస్తాడో తెలుసా అండి? నిజంగా సీతమ్మ ఎదురుకుండా కనిపించినప్పుడు అశోకవనంలో గంతులేడు. సీతమ్మ కనిపించింది అని అక్కడ కూడా వెయ్యాలిగా, అక్కడ వేయడు ఆయన. గొంతు బొంకురు పోతుంది ఆయనకి, ఒళ్ళంతా ఇలా గగురుపాటు అయిపోతుంది, ఆనందాశ్రులు ఇలా కారిపోతూ ఉంటాయి. అప్పుడు అలా చూస్తాడు. ఆయనకి నోట మాట కూడా రాదు. ఇంత హనుమంతుడికి అమ్మవారిని చూసేసరికి అక్కడ ఇంత గంతులేసిన హనుమంతుడు అక్కడ ఆ విధంగా మారిపోయాడు. అంటే అమ్మని చూడగానే సీతమ్మని ఆ విధంగా మారాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిజానికి అమ్మ దర్శనం, తల్లి దర్శనం అయితే ఇలా ఉంటుంది. కాబట్టి అప్పటికి ఆయనకి తెలియదు, సీతమ్మ అనుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి ఆ దృష్టిలో ఆయన సీతమ్మని చూడలేదు, ఇలా ఉంటుందని ఊహించుకుంటూ వస్తున్నాడు. కానీ కొంత అంశ మండోదరిలో అమ్మవారి అంశ కనిపించేసరికి ఆవిడ కూడా మహాపతివ్రత కదా, ఇలా పొరపాటు పడ్డాడు. సరే మళ్ళా కాదనుకున్నాడు. మళ్ళా వెతకాలని మళ్ళీ వెతుకుతున్నాడు. అన్ని చోట్ల చూస్తున్నాడు. ఇంకా మిగతా అన్ని గదులు ఉన్నాయి, అనేక గదులు ఉన్నాయి. అన్ని గదుల్లోకి వెళుతున్నాడు, చూస్తున్నాడు. ఎన్ని చోట్ల సగం తిని పడేసింది. సగం అంటే పెద్ద వాటిల్లో, ఇంత వాటిల్లో రకరకాల మాంసాలు అవి వండారు. సగం తినడం, సగం పాడేయడం, అలా అన్నీ ఉన్నాయి. తినుబండారాలు, విచిత్రమైన తినుబండారాలు. అన్న తిను అన్నట్లుగా పిలుస్తున్నట్టు కమ్మటి వాసనలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఏవో స్వీట్స్ లాంటివన్నీ రకరకాలు ఉన్నాయి. తర్వాత ఒక వెండి కడవలు, బంగారు కడవలు ఇలా పేర్చున్నాయి. వాటి నిండా మద్యం పోసి పెట్టారు. తర్వాత కొన్ని చోట్ల పళ్ళ రసాలు. ఏ పళ్ళ రసం అంటే అక్కడ ఉన్న దేవతా వృక్షాల్లోంచి తీసిన పళ్ళ రసాలు కూడా ఇలా చక్కటి వాసనలతో ఉన్నాయి. మరి వానరానికి అలాంటివన్నీ ఇష్టం. ఏవి వాటి వైపు కూడా రెండోసారి చూడలేదు ఆయన. చెరుకు రసాలు అన్ని రకరకాలు అన్ని పోసున్నాయి. కొన్ని పాత్రలు వీళ్ళు సగం తాగి అలా వదిలేశారు, అలా పడున్నాయి అనమాట. అంటే వాళ్ళకి ఒళ్ళు తెలియకుండా. కొంతమంది స్త్రీలు కూడా మదిరాపానం చేసి అలా ఎక్కడ పడితే అక్కడ పడున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అదొక గొలుసులాగా ఉన్నారు స్త్రీలందరూ ఆ రావణాసురుడి చుట్టూత. ఎంతమంది స్త్రీలని ఆయన తన మందిరంలో ఉంచాడు. వాళ్ళందరినీ హనుమంతుడు చూసుకుంటూ వెళ్ళాడు. తర్వాత హనుమంతుడు ఒక్క నిమిషం ఆగాడు. తర్వాత అనుకున్నట్ట, నా వల్ల ఏదో ధర్మలోపం జరుగుతుందా, నేను చేయకూడని పని చేస్తున్నాను, ఆడవాళ్ళని ఇలా చూస్తున్నానేంటి వచ్చి వాళ్ళ గదుల్లో. వాళ్ళు కొంతమందికి ఒంటి మీద బట్ట కూడా సరిగా లేదు, నేను అసలు లోపలికి రావడమే తప్పు, పరస్త్రీని చూడడం అంతకంటే తప్పు, ధర్మలోపం చేస్తున్నానా అని సందేహం వచ్చింది. అప్పుడు తన లోపల ఆలోచించుకుంటున్నాడు. అది చేయాల్సిందండి. ఎవరైనా సరే మనకి ఏదైనా అనుమానం వస్తే దానికి మంచి చెడులు మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. అలా ఆలోచిస్తున్నాడు. ఒకటి, నాకు మనోవికారం ఏమీ లేదు, నేను ఎవరిని చూసి ఇలా కామించడం లేదు, నాకు ఇది బాగుంది ఇంకొకసారి చూద్దాం అలా అనుకోవట్లేదు. ఇప్పుడు సీతమ్మ అవునా కదా అని చూసుకుంటున్నాను, కాబట్టి అది కాదు. ఇక 2, వాళ్ళు స్త్రీలు అనే భావన నాకేం లేదు, కేవలం సీతమ్మ కోసమే చూస్తున్నాను, కాబట్టి నాకు కామ భావన లేదు. ఇక సీతమ్మ కోసం నేను స్త్రీలలోనే కదా వెతకాలి, నేను వెళ్ళి లేళ్ల మధ్య లేకపోతే మరొక చోట మగవాళ్ళలోనే వెతకలేనుగా. సీతమ్మ అంటే స్త్రీలలో ఉంటుంది కాబట్టి మరి ఇక్కడే కదా వెతకాలి, ఇంకెక్కడ వెతకలను, కాబట్టి ఇక్కడికి వచ్చాను అని ఇదొక ధర్మం అనుకుని వెతుకుతున్నాను అని సమాధానం చెప్పుకున్నాడు. నిజానికి నిజమే కదండి. ఒకటి, ఆయనకి మనోవికారం లేదు. 2, వాళ్ళు స్త్రీలు అనే భావన లేదు. స్త్రీలలోనే వెతకాలి కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాడు.
కాబట్టి ఎంతమంది అద్భుతమైన అప్సరసలు కనిపించినా ఆయనకి ఎలాంటి మనస్సు వికారం చెందలేదు. మళ్ళా రావణ అంతఃపురంలో ఇంకా లోపలికి అన్ని వెళ్ళి వెతికాడు. తర్వాత అక్కడ లోపల లతాగృహాలు ఉన్నాయట, అంటే చెట్లతో పొదలతో చేసింది, వాటిలో అలాంటి ఇళ్ళు కూడా ఉన్నాయి, పొదరిళ్ళు అంటాం. అక్కడికి కూడా వెళ్ళి వెతికాడు. వెతికి ఆలోచించి చిట్ట చివరికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. అసలు అమ్మవారు సీతమ్మ ప్రాణాలతో ఉందా, లేకపోతే ఈ పాటి కనిపించేది కదా, నాకు ఇంతవరకు కనిపించట్లేదు. లోపలికి వచ్చి ఈయన భవనంలో కూడా వెతికానంటే ఇక్కడ కూడా ఇక్కడ కూడా లేదే, రావణాసురుడు ఏమైనా చంపేశాడా అని అనుమానం వచ్చింది. లేకపోతే వీళ్ళందరినీ చూసి అమ్మవారు భయపడిపోయి ఆవిడ ఆ భయంతో ప్రాణాలతో వదిలేసిందా, లేకపోతే సముద్రం మీద తీసుకొస్తూ ఉంటే రావణాసురుడు అక్కడి నుంచి పొరపాటున జారి పడిపోయిందా. ఎందుకంటే రావణాసురుడికి ఎంతసేపు వెనక చూసుకుంటున్నాడుగా. వీళ్ళకి నగలు ఆ అమ్మవారు పైనుంచి కింద పడేసినప్పుడు చీర కొంగు చింపి రావణాసురుడు చూడలేదు, ఎందుకంటే వెనక్కి చూస్తున్నాడు, ఈవిడి మీద దృష్టి లేదు, ఎందుకంటే వెనక నుంచి రాముడు వస్తున్నాడో లక్ష్మణుడు వస్తున్నాడో అనే భయంతో. కాబట్టి అలాంటప్పుడు అలా అటు ఇటు చూస్తూ ఉంటే ఆవిడ కింద ఏమైనా జారిపోయిందా అమ్మవారు. ఇలాగా రకరకాలు ఆయన ఆలోచనలు వస్తున్నాయి హనుమంతుడికి. వచ్చి ఇప్పుడు ఏం చేయాలి, వెనక్కి వెళ్ళిపోతే సీతమ్మ మీద అందరూ అడుగుతారు కదా, సీతమ్మ జాడ చూసావా అని, ఏం సమాధానాలు చెప్పాలి అని అడిగాడు. అడిగి కొద్దిగా మనిషి నిరుత్సాహపడటం మొదలెట్టాడు. అనిర్విదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం జంతో కర్మయత్ సత్ కరోతి సా. అంటే ఇది ఒక సెల్ఫ్ మోటివేషన్ శ్లోకం అండి. అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం జంతో కర్మయత్ సత్ కరోతి సహ. అంటే ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, అదే శ్రేయస్కరం, దిగులు పడకూడదు, అది మానవులకి కార్య సఫలత చేకూర్చదు అని అర్థం. అంటే మనకి ఎప్పుడో ఒక్కొక్కసారి అనిర్వేదం అంటే ఏంటంటే డల్ అయిపోతాం, నిరుత్సాహం వచ్చేస్తుంది, ఈ పని అవ్వదు, ఇది మన వల్ల కాదు, మనం చెయ్యలేము అని వచ్చేస్తుంది కదా. అంటే ఒక డిప్రెషన్, చెయ్యలేము అనే ఒక నిస్పృహ వస్తుంది. అప్పుడు దిగులుతో మన మనస్సు కుంగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఆటంకాలు ఇన్ని ఎదురయ్యాయి కదా, అన్ని ఎదుర్కొని వచ్చాడు. కొన్ని బుద్ధి బలంతో ఎదుర్కొన్నాడు, కొన్ని దేహ బలంతో ఎదుర్కొన్నాడు, ఇవన్నీ ఎదుర్కొని వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక చివరికి సీతమ్మ కనిపించట్లా. అందుకని చిన్న దిగులు కనిపించింది ఆయనకి. కనిపించి కానీ వెంటనే ధైర్యం తెచ్చేసుకున్నాడు. ఆ దిగులు కనుక ఒక్కసారి మనసులోకి రానిచ్చామనుకోండి, అప్పుడు మనస్సు బలహీనం అయిపోతుంది. అప్పుడు వెంటనే మనకి ఇంకా నిర్ణయం తీసుకోలేనంత బలహీనం అయిపోతుంది. కాబట్టి శక్తి పోతుంది మనకి. అందుకని ఇంకా ఏం ప్రయత్నం చేయలేము. అందుకని ఇక్కడ ఆ దిగుళ్ళు మనసులోకి రానియకూడదు. ఎప్పుడు వస్తుంది దిగులు, మనకి 3 సమయాల్లో వస్తుంది. భయం కలిగినప్పుడు వస్తుంది, ఆందోళన కలిగినప్పుడు వస్తుంది, 3 ఎగ్జైట్మెంట్లో ఉన్నప్పుడు. దిగులు రాదు, అప్పుడు మనస్సు పనిచేయదు, స్తంభించిపోతుంది. చాలా ఎగ్జైట్మెంట్ ఉందనుకున్నప్పుడు కూడా డెసిషన్ తీసుకోలేం, అదొకలా అయిపోతాం మనం. అలాగే భయం ఉన్నప్పుడు అవ్వదు, ఆందోళన ఉన్నప్పుడు కూడా డెసిషన్ మేకింగ్ ఉండదు. కాబట్టి ఇది ఒక ప్రశాంత స్థితి కావాలి. అలా అది కార్య సాధకుడికి ఉండే లక్షణం. కాబట్టి ఆ ఉత్సాహం ఉండాలని అది సంసిద్ధత చేసుకున్నాడు. కాబట్టి దీనికి ఏంటంటే మనకి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఇక్కడ ఎవరూ లేరు ఆయన పక్కన, ఆయన మోటివేట్ చేయడానికి, ఆయనే మోటివేట్ చేసుకోవాలి. నేను సాధిస్తాను, నాకు దొరుకుతుంది, నేను ఇలా నిరుత్సాహపడకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలి అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని ముందరికెళ్ళాడు. ఇది మేనేజ్మెంట్ లెసన్ అండి. రామాయణం మనకి ఏం నేర్పిస్తోంది అంటే ఇది నేర్పిస్తుంది. ఎక్కడైనా సరే మనం అనుకున్నది జరగలేదు అనుకోండి, డిప్రెస్ అవ్వకూడదు, ఏం పర్వాలేదు, ముందరికి వెళ్ళిపోతానని దిగులు కనుక అక్కడ పెట్టుకున్నామా ముందరికి వెళ్ళలేము, ఒక డెసిషన్ తీసుకోలేము, మన అసలు ఏమీ మన మైండ్ కూడా వచ్చేది. కాబట్టి ముందర ఫస్ట్ మనసుని శాంతం చేసుకుని అక్కడ ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తే అక్కడ అవుతుంది అని చెప్తున్నారు. అక్కడ మళ్ళా వెళ్ళాడు, వెతికాడు, ఇంకా వెతికి చూసి ఇంకా దిగుడు భావిలా ఉంటే అక్కడ కూడా వెళ్ళి చూశాడు. ఇక్కడ ఏమైనా దాక్కుందా భయంతో అమ్మవారు పారిపోయి, ఇక్కడ కూడా చూద్దాం, అలాంటి వాటిల్లో కూడా చూసి ఇక పుష్పక విమానం ఇంకంతా వెతికేశాడు. ఇప్పుడు ఇదంతా వెతికింది పుష్పక విమానం. అంతఃపురం చూసేసి ఇంకా లాభం లేదని మళ్ళా ప్రాకారం వరకు వచ్చేసాడు. లంకంతా వెతికాడు, సీతమ్మ కనపడలేదు. సంపాది చెప్పాడు కదా, అది గుర్తొచ్చింది. సంపాది ఏం చెప్పాడు, దూరం నుంచి చూసి లంకలో ఉంది సీతమ్మ అని చెప్పాడు. లంకిని ఏం చెప్పింది, లోపల ఉంది సీతమ్మ. ఇంతమంది చెప్తున్నారే, మరి నాకు కనపడదు ఏంటి అమ్మవారు, అది నిజంగా కనిపించిందా వాళ్ళకి, లేకపోతే సంపాదలు ఎందుకు అలా చెప్పాడు, సంపాది కనిపించిన తర్వాత మళ్ళా ఏదైనా అయిందా, లేకపోతే నాకు ఇంకొక అనుమానం వస్తుంది ఏంటంటే ఈ రావణాసురుడి భార్యలు వీళ్ళందరికీ కొంచెం అసూయ ఉంటుంది కాబట్టి బాగా అందంగా ఉందని వీళ్ళు ఏమైనా తినేశారా, చంపేశారా ఆవిడ్ని, లేకపోతే ఈ రావణాసురుడే నరమాంస భక్షకుడు కదా వీడే తినేశాడా,
అన్ని ఆయనకి అలాంటి అనుమానాలన్నీ రావడం మొదలెట్టాయి. అంటే ఎక్కడ ఉంటుంది మరి, ఎంత వెతికిస్తాను ఇంకెక్కడ చోట్లేదు. లేకపోతే ఆవిడ దిగులు పెట్టుకుని రాముడితో రామ రామ అని ఏడుస్తూ మరణించేసిందా? ఏమైంది? ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి రాముడికి చెప్పాననుకో ఈ విషయం, రాముడు మరణిస్తాడు. రాముడు మరణిస్తే లక్ష్మణుడు మరణిస్తాడు. ఈ విషయం తెలిసిందంటే భరతుడు, శత్రుఘ్నుడు, వాళ్ళ తల్లులు, మొత్తం రఘువంశం అంతా నాశనం. ఇది చూసి అయ్యో నా స్నేహితుడికి ఇలా అయింది అని సుగ్రీవుడు మరణిస్తాడు. సుగ్రీవుడు లేకపోతే భార్యలు ఉండరు, అంగదుడు ఉండరు, మొత్తం వానరాజ్యం నాశనం అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ వార్త తీసుకెళ్ళి అసలు వెనక్కి చెప్పాలా? అవసరమా? ఎవరిని నేను ఉద్ధరించాలి? ఎందుకు ఇలా అయిపోతుంది అని ఇలా ఆలోచనలు ఆయనకి, అంత అలాంటి హనుమంతుడికి ఇలాంటి ఆలోచన రావడం మొదలెట్టింది. అంటే అందుకని కిష్కిందకి వెళ్లకుండా ఉంటే ఏంటవుతుంది అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తే హనుమంతుడు వెళ్ళాడు వస్తాడు అనే ఆశతో ఇంతమంది జీవిస్తారు, నేను ఒక్కడిని వెళ్ళి లేదు చూడలేదు అంటే ఇంతమంది మరణిస్తారు కదా ఆ బెంగతోటి. కాబట్టి పని చేస్తాను, మనకి చెప్పారు కదా పెద్దవాళ్ళు, ఆ చెప్పిన దానిలో యోగులు చెప్పిన మార్గంలో వెళ్ళిపోతాను. ఏంటంటే ఇక్కడే ఉండిపోయి ఇక్కడ ఏదైనా కాయ పండు దొరికితే తినడం, అలా ఉండిపోవటం సముద్రంలో, బతికినంత రోజు బతకడం, లేకపోతే ఇక్కడ ఇలాగే మరణించడం, అంతే అంతే. అలాంటిదే పర్లేదు, జల సమాధి అయిపోతాను, ఏం పర్వాలేదు, అంతే తప్ప వెనక్కి వెళ్ళి నేను ఇలా సీతమ్మ దొరకలేదు అని ఒక శుభార్తలాగా చెప్పేస్తే ఇంతమంది నశించిపోతారే, ఇంతమందిని నేను బాధ పెట్టడం అవసరమా అనుకున్నాడు. ఇప్పుడు అనుకున్నాడు పొద్దు నుంచి ఎంత మంచి రోజు, ఈ రోజు ఎంత చక్కగా సముద్ర లంఘనం చేసి వచ్చాను, ఆ లంకని దాటి యువతలకు వచ్చాను, ఇంతమంది నాకు అవాంతరాలు వస్తే అవన్నీ దాటుకుని వచ్చాను, చంద్రుడు కూడా నాకు సహకరించాడు, ఇంత మంచిగా వచ్చినా నాకు సీతమ్మ కనపడలేదేంటి అని అనుకున్నట్టు హనుమంతుడికి వేదన. ఆయనకి వేదన ఏంటండి? ఆయన అందరూ వేదన తీర్చేవాడు, ఆయనకి వేదన అంటే ఒక్క క్షణం పాటు ఆయనకు కూడా అలా మనసు ఇదైంది. ఎందుకంటే చూడాలి 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 అని తపనలో అంత వచ్చాడు. కానీ ఒక విషమ పరీక్ష ఎదురైంది. భగవంతుడి దర్శనం కోసం ప్రయత్నిస్తున్న భక్తుడికి చివరి వరకు దొరకలేదనుకోండి, అలాంటి స్థితి నిర్వేదం కలుగుతుంది. అలాంటిది చిన్నది ఒక గాలిలాగా వచ్చింది. ఇంకా ఏం దారి అనుకునే సమయంలో భగవంతుడే ఒక దారి చూపిస్తాడంటే ఎప్పుడైనా సరే అది కరుణ చూపించడం అంటారు. అది మనకి ఇంకేం దారి లేదు అమ్మో ఎలాగా అనుకున్న సమయంలో భగవంతుడు తప్పకుండా ఒక దారి చూపిస్తాడు, ఏదో మార్గంలో చూపిస్తాడు, ఎవరి ద్వారానో చూపిస్తాడు. అది రాముడు ఈయనకి ఆశీర్వచనం ఇచ్చి పంపించాడు, నువ్వు వెళ్ళు అని ఇచ్చి తన ఉంగరాన్ని కూడా ఇచ్చి పంపించాడు. ఆ ఉంగరంతో పాటు ఆశీర్వచనంతో పాటు ఆశీర్వచనంతో పాటు బుద్ధి బలం కూడా ఇచ్చాడు ఆయనకి. ఆయనకున్న బుద్ధి బలానికి ఇంకా ఈయన ఆశీర్వచనానికి ఇంకా తోడైంది. అది ఏ సమయానికి ఏం చెయ్యాలో తట్టడం అనేది చాలా ఒక యోగం. అది భగవంతుడి కృప వల్ల మాత్రమే కలుగుతుంది. ఆ సమయంలో మనకి ఆ కరెక్ట్ గా తట్టింది అంటే అది మన గొప్పతనం కాదండి, ఏదో గుర్తొస్తుంది, ఓ ఇక్కడ ఇదే అని గుర్తొస్తుంది చూసారా, అది మన గొప్పతనం కాదు, అది భగవంతుడి కరుణ, ఆయన ప్రసాదం. ఆయన నమ్ముకున్నందుకు ఆయన మనకి ఇచ్చే బహుమతి. మనకి ఎదురుకుండా ప్రత్యక్షమే నీకేం కావాలి అని అడగడు భగవంతుడు, ఈ విధంగా మనకు సాయం చేస్తూ ఉంటాడు, ఆ స్ఫురింప చేస్తూ ఉంటాడు మనకి. కాబట్టి భగవంతుని ప్రేరణతో మనకి ఆలోచనలు మారుతూ ఉంటాయి, ఆయనే సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. అదే ఇక్కడ పనిచేస్తోంది ఆయనకి. అది ఆ విధంగా పనిచేసి హనుమంతుడికి ఆలోచన మారుతోంది, మెల్లిగా మారుతూ అప్పుడు అనుకున్నాడు, వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమం. అంటే ఇక్కడ ఏంటంటే నేను ఓకే ఇక్కడ ఉండిపోయే పండో ఫలమో తింటో ఇక్కడ ఉండిపోతాను, వెనక్కి వెళ్ళను, పర్వాలేదు, అలాగా యోగులు చెప్పిన మార్గంలో ఉండిపోతాను అనుకున్నాను. కానీ అది మంచిది కాదు, అలా చేస్తే దోషాలు వస్తాయి. బతికుంటే భద్రాన్ని శుభాన్ని ఎప్పటికైనా చూడొచ్చు. కాబట్టి నేను అనుకున్నది సాధించాలి అంటే నేను ప్రయత్నించాలి, ఇలా ఉండిపోయి ఇలా అవ్వకూడదు అనుకున్నాడు. ఇది కూడా మనకి రామాయణం ఇచ్చే ఒక గొప్ప సందేశం. చాలా మంది ఏమి తెలియకుండా వెళ్ళిపోయా, ఇంకా అయిపోయింది, నాకు ఏమి జరగలేదు అని వెళ్ళిపోయి ఒక సూసైడ్ చేసుకోవడం, నాకు అక్కర్లేదు, నేను ఇంకా అనేసి ఆ పని అక్కడికి వదిలిపెట్టడం చెయ్యకూడదు. ఇప్పుడు కాకపోతే రేపైనా మనం ఒక శుభవార్త వింటాం, ఇప్పుడు కాకపోతే రేపైనా మంచి జరుగుతుంది అని ఆలోచించి పాజిటివ్గా ఉండాలి అని. ఆశాభంగం కలిగితే జీవితాన్ని ఏమి మన చేతులతో తీసుకోకూడదు, ముందరికి వెళ్ళాలి. అనుకోకుండా ఎలా కష్టం వస్తుందో అనుకోకుండా అట్లాగే సుఖం కూడా వస్తుంది. అందుకని మనకి జీవించి చక్కగా అన్ని చూస్తూ ఉంటే సుఖాలు కనిపిస్తాయి అని ఇది మనకి రామాయణం ఇచ్చే
ఇంకొక సందేశం. ఈ 2 శ్లోకాలు నేను మీకు పంపిస్తా. ఇలా ధైర్యం తెచ్చుకుంటున్న హనుమంతుడికి ఎదురుకుండా దూరంగా అశోకవనం కనిపించింది. అప్పుడు ఆయన ఆలోచనలే మారుతున్నాయి. ఇక ఇదే నువ్వు వెతకాల్సిన ప్రదేశం అని స్వామి హనుమంతుడికి ఒక సందేశం ఇచ్చినట్లుగా అయింది. చూసారా, ఆయన ఏమనుకున్నాడు, ఇంకా నాకు ఇదంతా ఏమీ అక్కర్లేదు, ఇక్కడ కూర్చుని నేను తపస్సు చేసుకుంటాను, ఇలా యోగుల మార్గంలో వెళ్ళిపోతాను అని అనుకున్నప్పుడు, అప్పుడు ఎప్పుడైతే మనస్సు తపస్సుకు సిద్ధమైందో అప్పుడు ఈశ్వర అనుగ్రహం లభించి, ఇగో ఇదే నువ్వు వెతకాల్సిన ప్రదేశం అని రాముడు ఆయనకి చూపిస్తున్నట్టు, తల్లి ఆయన్ని, సీతమ్మ ఆయన్ని పిలుస్తున్నట్టుగా ఆయనకి మనస్సులో అనిపించింది. ఇంకా ఇక్కడి నుంచి ఏమవుతుంది, ఆయన ముందరికి ఎలా వెళ్తాడు అనేది మనం వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. వచ్చే క్లాస్లో మనం చెప్పుకోవాల్సింది సిద్ధి సర్గ అంటారు. సిద్ధి సర్గ అంటే ఇక్కడ హనుమంతుడు వెళ్ళి అశోకవనానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారు హనుమంతుడికి సాక్షాత్కరించడం అనేది. అమ్మవారే సాక్షాత్కరించాలి, ఆయన వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆవిడ కనపడదు. కాబట్టి ఆవిడంతటా ఆవిడ ఇష్టపడి ఆయనకి కనిపించాలి. అలా కనిపించింది సిద్ధి సర్గ. అది చాలా చాలా గొప్ప సర్గ. అందులో అత్యద్భుతమైన పద్యాలు ఉంటాయి, ముందరంత శ్లోకాలు అవి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ది. వచ్చే వారంది సిద్ధి సర్గ. అది చాలా చక్కగా చెప్పుకుందాం మెల్లిగా. ఆ శ్లోకాలు కూడా ఈ లోపల ఈ 2 శ్లోకాలు నేను మీకు అర్థాలతో రాస్తాను. ఇది మీ రామాయణంలో మీరు రాసుకోండి, ఎందుకంటే చాలా గొప్ప సందేశాలు కదా. తర్వాత సిద్ధి సర్గలో మొత్తం హనుమంతుడు చేసే ప్రార్థన, తర్వాత ఆయనకి ఎలా అమ్మవారు కనిపిస్తే ఎలా ఆయన సంతోషించాడు. ఇది నిజంగా ఇప్పుడు మండోదరిని చూసి ఎలా గెంతాడు, కనిపించింది అని అలా చెప్పాను కదా. ఎప్పుడైతే సీతమ్మను చూస్తాడో ఆయన కళ్ళంబడి ఆనంద భాష్పాలు, గొంతు బొంగురు పోవడం తప్ప గెంతడం అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే అసలైన జగన్మాత దర్శనం అయినప్పుడు ఒక భక్తుడు ఎలా ఉంటాడో ఆ భావం ఆయనలో మనకి కనపడుతుంది. కాబట్టి అవన్నీ చూసి మనం కూడా ధరించాలి. మనకి కూడా ఆయనతో పాటు అమ్మవారి దర్శనం అవ్వబోతోంది. కాబట్టి ఇక ఆయనతో పాటు మనం కూడా ముందరికెళ్ళి అశోకవనానికి అమ్మవారి దర్శనం చేసుకుందాం. కాబట్టి సిద్ధి సర్గకి మనల్ని మనం తయారు చేసుకుందాం. ఇక ఒక చిన్న ఇది చెప్పేసి ముగించేస్తాం. ఈరోజు మొన్న రాసిన వాళ్ళలో శుభ, నువ్వు చాలా బాగా చక్కటి బొమ్మలు వేస్తున్నారమ్మా, మీరు చాలా చాలా అందంగా వేస్తున్నారు. నేను ఎక్కడో ఉన్నవి సంగ్రహించి మీకు పెడుతున్నాను, చూడు మీకు కథకి సంబంధం ఉండేలాగా. నువ్వు నీ చేతితో చక్కగా వేస్తున్నావు బొమ్మలు. హనుమంతుడిది ఎంత బాగా వేసావో, చాలా అద్భుతంగా ఉంది. అంతకు ముందర వేసింది కూడా చూశాను నేను. చాలా చక్కగా వేస్తున్నావు బొమ్మలు. అది భగవంతుడు ఇచ్చిన వరం, ఆ డ్రాయింగ్ అనేది. వేయమ్మా, చక్కగా వేయి, ఎంత బాగుందో. ఇప్పుడు అశోకవనంలో ముందరకు వెళ్ళినప్పుడు సీతమ్మది కూడా నువ్వు వేస్తే చూడాలని ఉంది, వేయి చక్కగా. తర్వాత కుమారి పసలపాటి గారు బాగా రాస్తున్నారమ్మా, మీరు చక్కగా రాశారు. మీరు ఒక్కరే రాశారు. నేను నిజానికి ఏ ప్రశ్నలు ఇవ్వలేదు లాస్ట్ టైం, కానీ సారాంశం చక్కగా రాశారు, మీరు బాగా రాశారు. మీరు ఇక పోయిన వారంలో నేను ఏం చెప్పాను అనేది గురించి చక్కగా రాశారు. రాయండి ఇలాగా. తర్వాత ఇప్పటికీ ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా వచ్చే వారం ఇంకా కొంత చెప్తాను హనుమంతుడి గురించి, ఇంకా విశేషాలు చెప్తూ ఆయనకి ఇలా ఎందుకు చేస్తాం, తర్వాత ఆయనకి ఇష్టమైనవి ఇవి కూడా చెప్పుకుందాం ఇంకా ఆయన గురించి. ఎందుకంటే ఇప్పుడు మన అందరం హనుమంతుడి భక్తులు అయిపోయి ఆయన చుట్టూ ఆయన దగ్గరే ఉన్నాం. ఆయన కాళ్ళల్లో ఆయన ఒక రేణువులాగా పట్టుకుని ఆయనతోనే తిరుగుతున్నాము. కాబట్టి ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంకా అనిపిస్తుంటుంది కదా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లంక గురించి తెలుసుకున్నాం, ఎన్నో విశేషాలు. అసలు లంక అనేది రావణుడు నిర్మించుకున్నదైతే ఆయన మీద గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు కాదు, ఎవరి దగ్గర దోచుకున్నది అంటే అసహ్యం వేస్తుంది. అలాగా ఏంటి ఇలాంటి మనిషి అని ఆయన అసలైన నిజ స్వరూపం తెలుస్తుంది. బయట కనిపించినంత సుందరమైంది లంక కాదు, లోపలంతా ఈ విధమైన మనుషులు ఉన్నారు లోపల అని తెలిసింది. ఇక లోపలికి వెళ్లే కొద్ది అంత సౌందర్యం మనకేం పెద్ద లేదు లంకలో, అంత బాహ్య సౌందర్యమే అని. ఇక్కడ మనం ఇంకా చూస్తుంది ఏంటి, ఈరోజు పద్యాల అర్ధ సౌందర్యం చూసాము, తర్వాత శబ్ద సౌందర్యం చూసాము, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. హనుమంతుడి వేదన ఒక చిన్న కొంచెం, తర్వాత ఆయన చేసిన అల్లరి అన్నీ చూసుకున్నాం. చూస్తూ ముందరికి వెళుతున్నాం. వచ్చే వారం జగన్మాత దర్శనం హనుమంతుడి కళ్ళతో చేద్దాం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.
జాంబాత్ సుగ్రీ హనుమత్ భారత లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. అమ్మ, ఈ రోజు యాక్చువల్గా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నేను మీది 34వ క్లాస్ రాసుకుంటున్నానమ్మా, ఫేర్ చేసుకుంటున్నాను. ఇదే స్టోరీ రాసుకున్నాను నేను ఈరోజు. లంకదా? లంకది. ఇంకెంత అంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో మళ్ళీ అది రివైజ్ అవుతా ఉంటే. ఈ రోజే రాసుకున్నానమ్మా, అది సరిగ్గా రాసుకున్నా మీరు. అమ్మా, ఇవాళ మీరు చెప్పింది టూకీగా చెప్పారు కదా, అది చెప్పనా లేకపోతే మీరు అప్పుడు చెప్పింది అదైనా నేను చిన్నగానే రాసుకున్నాను, మధ్యలో అది చెప్పమంటారు, మీరు ఏది చెప్పమంటే అది చెప్తాను. ఇదా లంక దక్కర్లేదులేమ్మా, ఎందుకంటే రావణాసురుడు అక్కర్లా, జస్ట్ ఇదే చెప్తాను. ఇదే చెప్తాను. అలాగే. హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకలోకి ప్రవేశించాడు. ఈ లంక ఇంత సుందరంగా ఎవరు చేశారు? బ్రహ్మదేవుడి కోసం విశ్వకర్మ తయారు చేశాడు. అది అలాగే ఉండిపోయింది. సుకేశుడు అనే రాక్షసరాజు శివభక్తుడు. ఆయన్ని చూసి ఒక గంధర్వరాజు తన కూతురైన దేవవతిని ఇచ్చి మాల్యవంతుడు సుమాలి ఇచ్చి వివాహం జరిపించాడు. మాల్యవంతుడు సుమాలి మాలి అని 3 పిల్లలు పుట్టారు వారికి. వారు కూడా బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై వారికి వరాలు ఇచ్చాడు. అప్పటి వరకు మంచిగానే ఉన్న వాళ్ళు వరబలంతో అందరినీ హింసిస్తూ చెలరేగిపోసాగారు. విశ్వకర్మని మంచి నగరం కట్టి ఇమ్మని అడిగారు. నేను కట్టిన స్వర్ణలంక ఖాళీగా ఉంది, అందులో ఉండమన్నాడు ఆయన. వారి 3 గంధర్వ కన్యలతో పెళ్లి అయ్యింది. మాల్యవంతుడికి 7 పిల్లలు పుట్టారు. సుమాలికి 11 మంది మగపిల్లలు, 4 ఆడపిల్లలు పుట్టారు. వారిలో అకంపనుడు, కైకసి ఉన్నారు. దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే దేవదానవుల యుద్ధం జరిగి ముగ్గురిలో మాలిని సంహరించాడు. మిగిలిన 2 సముద్రం ఆడుకుని దాక్కున్నారు. లంక ఖాళీ అయింది. విశ్రవసు బ్రహ్మకి కుబేరుడు కొడుకు. ఆయనకి ఒక దిక్కుని బ్రహ్మ పాలించమని ఇచ్చాడు. అంతేకాకుండా కుబేరుణ్ణి ఆ లంకలో ఉండమన్నాడు. బ్రహ్మ ఒక పుష్పక విమానాన్ని కూడా ఇచ్చాడు కుబేరుడికి. అది మనసులో ఏమనుకుంటే అది గ్రహిస్తుంది. ఎంత మంది ఎక్కినా ఇంకా ఒక చోటు ఉంటూనే ఉంటుంది. సుమాలి అప్పుడప్పుడు బయటకు వచ్చి చూస్తే కుబేరుడిని పుష్పక విమానంలో ఐశ్వర్యంతో తిరగటం చూసి ఎలా వచ్చిందో తెలుసుకున్నాడు. విశ్రవసు బ్రహ్మ ద్వారా పిల్లలు పుడితే అలా అవుతారని తెలుసుకుని తన కూతురైన కైకసిని విశ్రవసు బ్రహ్మకి సేవ చేసి ఆయన ద్వారా పిల్లల్ని కనమని పంపాడు. ఆమె సేవ చేసి అసుర సంధ్య వేళలో కోరగా లోకకంటకులైన 2 పిల్లలు రావణుడు, కుంభకర్ణుడు పుట్టారు. కైకసి ప్రార్థించగా సాత్వికుడైన విభీషణుడు కూడా ప్రసాదించాడు. తండ్రి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు రావణుడు. తాత అయిన సుమాలి దగ్గర కూడా రాక్షస బుద్ధులు నేర్చుకున్నాడు. తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరాలు పొంది కుబేరుడి దగ్గరికి వెళ్ళి లంకను పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. కుబేరుడు తండ్రి సలహాతో అలకాపురి వెళ్ళిపోయాడు. అలా లాక్కున్న స్వర్ణలంకే ఇది. అలాంటి లంకలోకి ఆంజనేయుడు ఎడమకాలు ముందు పెట్టి అడుగుపెట్టాడు. చతుర్దశి చంద్రుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడికి ఆ చంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయి తిరిగి రాక్షసుడిని సంహరించి సింహాసనాన్ని అధిష్ఠించిన శ్రీరామచంద్రుడిలా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా చంద్రకిరణాలలో మహాలక్ష్మీదేవిని కూడా చూస్తున్నాడు హనుమ. ఒక్కొక్క వీధి నడిచి చూసుకుంటూ వెళ్తూ అన్నీ తెలుసుకుంటున్నాడు. వాళ్ళు ఇళ్లను, ఇల్లాలిని, వైదికులని, క్షత్రియ బలాన్ని చూస్తున్నాడు. అసలైన రామదూత అన్ని గమనిస్తూ వెళ్తున్నాడు. కొంతమంది ఇళ్లలో రాక్షసులు మాంసాలు తింటున్నారు, మదిస్తున్నారు. సీతమ్మ కోసం స్త్రీల ముఖముల్లో తేజస్సు వర్చస్సుని చూస్తున్నాడు. తర్వాత కళ్ళు జ్ఞానంతో మెరుస్తున్నాయా లేదా అని చూసుకుంటున్నాడు. పాదాలు నమస్కరించేలా పవిత్రంగా ఉన్నాయా అని చూస్తున్నాడు. తర్వాత ఆభరణాలను నిర్ధారణ చేసుకుంటున్నాడు. సీతమ్మ 16 గుణాలతో ఉంటుందని ఊహతో అందరినీ చూస్తున్నాడు. ఆవిడికి మధురమైన కంఠస్వరం ఉంటుంది, ఏడుస్తూ ఉంటుందని అన్వేషిస్తున్నాడు. తర్వాత అద్భుతమైన మంత్రుల ఇళ్ళు వచ్చాయి. ముందు అత్యంత పెద్దదైన కుంభకర్ణుడి ఇల్లును చూశాడు. తర్వాత విభీషణుడి ఇల్లు చూసి రావణ రాజ్యంలో ఇంత సాత్వికులు కూడా ఉన్నారా అనుకున్నాడు. సీతమ్మ వారి కోసం చూసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు రావణాసురుడి భవనం కనిపించింది. ఇంటి మధ్యలో అద్భుతమైన పుష్పక విమానం, లోపల అనేక గదులు, ఉద్యానవనాలు, కొలనులు, పక్షులు, గుర్రాలు వజ్రాలతో చెక్కబడి ఉన్నాయి. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మధ్యలో బంగారు గజలక్ష్మీదేవి విగ్రహం ఉంది.
అది కుబేరుడిది, అందుకే ఆమె ఉంది. రావణుడు కూడా రోజు నమస్కరిస్తాడు, కానీ బుద్ధి మారలేదు. విమానం చూసి ఆశ్చర్యపోయాడు హనుమంతుడు. అనేక వినోద మందిరాలు, భోజనశాలలు ఉన్నాయి. అంతఃపురం లోపలికి వెళ్తే అనేక మంది స్త్రీలు మద్యపానాలు సేవిస్తూ కనిపించారు. రావణుడు ఎక్కడైనా సీతమ్మను పెట్టి ఉండొచ్చు, అలాంటి చోటు కూడా అందుకే వెతుకుతున్నాడు. పుష్పహారాలు లేని చోటు లేదు. నేలంతా రత్న కంబళులు పరిచి ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే ఎందరో స్త్రీలు నిద్రిస్తున్నారు. ఆయన మీద ఆకర్షణతో ఐశ్వర్యం కోసం ఉన్నవారే వారందరూ. అయ్యో, సీతమ్మను తెచ్చి తప్పు చేశాడు రావణుడు. యుద్ధం అయితే వీళ్ళంతా ఏమైపోతారని జాలిపడుతున్నాడు హనుమ. ఒక పక్క ఐశ్వర్యం, ఒక పక్క హనుమ నిగ్రహం చూస్తున్నాం మనం. హనుమకి తొందరలో చూడబోతున్నానన్న, సీతమ్మని తొందరలో చూడబోతున్నానన్న సంతోషం ఒక పక్క అయితే, ఇంకో పక్క ఆమె ఇంకా కనపడట్లేదని బాధ. ఉన్నట్టుండి అతి పెద్ద బంగారు పందిర మంచం వజ్రాల మెట్టులతో కనిపించింది. నాలుగు వైపులా పెద్ద పెద్ద దీపాలు ఉన్నాయి. గంగానది తిన్నె మీద ఏనుగు పడుకున్నట్టు మినుముల బస్తాలా పడుకుని ఉన్నాడు రావణాసురుడు. దుప్పటి కప్పుకుని బుస కొడుతున్న పాములా ఉన్నాడు. ఒక తలతో 2 చేతులు చాపుకుని ఎన్నో స్వర్ణాభరణాలతో పడుకుని ఉన్నాడు. అతని తపశ్శక్తి ఆయన రోమాల నుంచి వెలుగులా కనిపిస్తుంది. ఐరావతం కుమ్మగా ఛాతీ మీద ఉన్న మచ్చ ఆయన గర్వంగా ఉంచుకున్నాడు. చేతులు తొండాలులా ఉన్నాయి. కాళ్ళు నీరు పట్టిన నల్లని మేఘాల్లా ఉన్నాయి. ఆంజనేయుడికి వృక్షాలు పొదలు ఉన్న, ఇక్కడ నేను రాయలేకపోయానమ్మా, మందర పర్వతంలా కనిపించింది. గట్టిగా గొరక పెడుతున్నాడు. హనుమకి కోపం వచ్చింది. చిచ్చి, పరస్త్రీ వ్యామోహుడు అని ఇక్కడ ఉండకూడదని అనుకున్నాడు. దూరంగా ఒక బంగారు మంచం మీద అందమైన స్త్రీ బంగారు రంగులో కనిపించి ఆవిడే సీతాదేవి అనిపించి గట్టిగా భుజాలు చరుచుకుని తోకను ముద్దు పెట్టుకుని స్తంభాలు ఎక్కేశాడు. ఆనందంతో వానర స్వభావం చూపించాడు. చాపలత్వంతో గెంతులేసేశాడు. కానీ ఒక్కసారి తన పొరపాటు పడ్డానని తెలుసుకున్నాడు. ఆవిడ రావణాసురుడి పట్టమహిషి మండోదరి. ఆవిడ కూడా అమ్మవారి తేజస్సు ఉంది. సీతమ్మ అయితే రాముడి వియోగంతో ఉంటుంది, ఇక్కడెందుకు పడుకుంటుంది కాదని అనుకున్నాడు. ఇదే హనుమంతుడు సీతమ్మను చూసినప్పుడు గెంతులు వేయలేదు. గొంతు దుఃఖంతో బొంగురిపోయింది ఆయనకి. అన్ని గదులు చూసుకుంటూ వెళ్తున్నాడు. వెండి కడవలలోనూ బంగారు కడవలలోనూ మద్యం, పళ్ళరసాలు, చెరుకు రసాలు పోసున్నాయి. స్త్రీలు రావణుడి చుట్టూ మత్తులో గొలుసులో ఒకరి మీద ఒకరు పడుకున్నారు. నేను వీళ్ళని ఇలా చూస్తూ తప్పు చేస్తున్నానా అనుకున్నాడు. హనుమ ఆలోచించుకుంటున్నాడు. నాకు మనోవికారం లేదు, వాళ్ళు స్త్రీలనే భావం అస్సలు లేదు. సీతమ్మ కోసం స్త్రీలలోనే కదా వెతకాలి, ఇది ధర్మమే అనుకున్నాడు. చివరికి అనిపించింది, అసలు సీతమ్మ ఎక్కడా లేదు. రావణుడు చంపేశాడా, లేక అమ్మవారు ప్రాణాలు వదిలేసిందా? ఏం జరిగి ఉంటుంది? వెనక్కి వెళ్ళాలా, ఏం చేయాలని నిరుత్సాహ మొదలయ్యింది. ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, చేయలేనని నిస్పృహ పడకూడదు. మళ్ళీ దిగులను పోగొట్టుకుని బలహీన పడకూడదని బలం తెచ్చుకున్నాడు. తనకి తానే ధైర్యం, ఉత్సాహం తెచ్చుకుని ముందరికి వెళ్ళాడు. ఇంకా వెతకటం మొదలుపెట్టాడు. ఏ పక్కా వదలలేదు. దిగుడు బావిల్లో కూడా వెతకటం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా సీతమ్మ వారి జాడ కనిపించలేదు. మళ్ళీ ప్రాకారం వరకు వచ్చాడు. నేను వెనక్కి వెళ్ళి సీతమ్మ లేదని చెప్తే రామలక్ష్మణులు, వానరం అందరూ చనిపోతారు. నేను వెనక్కి వెళ్ళటం కంటే ఇక్కడే ఉండిపోతాను. ఒక్క క్షణం పాటు వేదనతో అనుకున్నాడు. ఆఖరి నిమిషంలో భగవంతుడి దర్శనం దొరకని భక్తుల్లా నిస్సహాయంగా అయిపోయాడు. ఏది దారి అనుకున్న సమయంలో భగవంతుడు ఎవరి ద్వారానో మార్గం చూపిస్తాడు. ఉంగరం బుద్ధిబలం శ్రీరాముడు హనుమకిచ్చాడు. ఆ బుద్ధి బలంతో హనుమకి ఇప్పుడు ఆలోచన మారుతుంది. నేను ఇక్కడ ఉండిపోతాను అనుకోవడం చాలా తప్పుడు ఆలోచన. ప్రయత్నం మానకూడదు, ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ధైర్యం తెచ్చుకున్న హనుమకి ఎదురుగుండా అశోకవనం కనిపించింది. ఈశ్వరానుగ్రహం లభించింది. బాగుంది, చాలా బాగుంది, చక్కగా ఉంది. ఇంకా ఆ 2 శ్లోకాలు రాస్తాను, అది కూడా మీ దానిలో ఇంక్లూడ్ చేసుకోండి అర్థంతో పాటు. అది చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. బాగుంది. బొమ్మలు వేస్తున్న శుభ ఉన్నారా ఇందులో? లేరు, వెళ్ళిపోయారు. నమస్కారం. వీడియో ఆన్ లో ఉన్నా అనుకుంటా. ఆమె ఆడియో ఆన్ చేసుకోలేదమ్మా. కింద స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఇప్పుడే వీడియో ఆఫ్ చేశారు.
ఓకే 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 చెప్పండి అమ్మాయికి. చాలా బాగా వేస్తున్నారు ఆవిడ బొమ్మలు, చాలా బాగున్నాయి. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. మీరు ఈరోజు చెప్పారు కొంతమందికి ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది, పార్వతీ దేవి అడిగింది లంక గ్రేట్. జస్ట్ నిన్నే ఆతిరా యూట్యూబ్ లో షార్ట్స్ లో చూసి అమ్మ ఇది కరెక్టా అని అడిగింది. కాదమ్మా ఇది కాదు, కుబేరుడి నుంచి రావణాసురుడు లాక్కున్నాడు అది నాకు తెలుసు, దాని ముందర స్టోరీ నాకు తెలీదు అని చెప్పా. సో ఈ రోజు మీరు చెప్పారు, ఈ రోజు రాత్రి ఆఫీస్ నుంచి వచ్చాక ఫస్ట్ ఇది ఫుల్ స్టోరీ తనకి చెప్పారు. అది కొన్ని చోట్ల అలా చెప్పారు, అంటే యూజువలీ నార్త్ ఇండియాలో కొద్దిగా వేరేగా చెప్తారు కదా, వాటిల్లో కొంతమంది అలా చెప్తారు అనమాట. ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చున్నప్పుడు పార్వతి నాకు కూడా ఒక నగరం కావాలి అని అడిగిందని, లక్ష్మీదేవికి ఉంది వైకుంఠం, తర్వాత సరస్వతి సత్యలోకం ఉంది నాకు కావాలి అంటే ఆయన విశ్వకర్మతో సృష్టింపజేశాడు అని, ఈ లోపల విశ్వావసు బ్రహ్మ వచ్చి నాకు దానం ఇచ్చేయండి అని తీసుకున్నాడని, పార్వతీదేవి అలిగి శాపం పెట్టిందని ఏదేదో ఉంటుంది. బట్ అది ఎందులో ఎక్కడా రామాయణంలో లేదమ్మా. రామాయణంలో ఉన్నదల్లా విశ్వకర్మ కట్టాడు, ఇలాగా ఇచ్చేసాడు. సో మన రామాయణం ప్రకారం వెళదాం, అది ఏదో ఎక్కడో వచ్చిన కథ. ఇది ఒక్కటి మటుకు మీరు చెప్పారు కదా కొంతమందికి ఇలాగా మిస్కన్సెప్షన్ ఉంది, అదే నాకు గుర్తొచ్చింది. నిన్నే జస్ట్ ఆ వీడియో చూసామని. చాలా బాగుంది ఆంటీ, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయమ్మా లంక గురించి, లేకుంటే రావణాసురుడు అతని తర్వాత వాళ్ళ పూర్వీకులు వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే ఆంటీ. చెప్పమ్మా. ఆంటీ యాక్చువల్లీ యయాతి స్టోరీ చెప్తున్నారు కదా మీరు, అప్పుడు నాకు గుర్తొచ్చింది మాట. ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ విన్నాను, ఆయన స్టోరీ కొద్దిగా తెలుసు, ఇప్పుడు ఇవాళ మటుకు ఫుల్ గా తెలిసింది. యయాతి దేవయాని శర్మిష్ఠ, ఇది మనకి మహాభారతంలో వస్తుంది. ఇంకోటి చెప్దామని, యాక్చువల్లీ నిన్న మేము పవై వెళ్ళాము ఆంటీ, నాగ టెంపుల్ చాలా బాగుంది. అది ఒకసారి మీరు కూడా వెళ్తే చూడండి, చాలా బాగుంది. నాగదేవి, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రక్తేశ్వరి కాళీమాత, అక్కడ ఆంజనేయ స్వామి అన్ని పెట్టారు, దత్తాత్రేయ, సాయిబాబా, శివలింగం, అవి మటుకు చాలా బాగున్నాయి. అది మటుకు ఒకసారి మీరు చూడండి ఆంటీ, పవైలో ఉంది సువర్ణ నాగ టెంపుల్ అని. ఓకే ఎవరైనా చెప్పాలమ్మా? ఈరోజు తప్పనిసరిగా రాస్తాను ప్రశ్నలు, వాటికి రిప్లై ఇవ్వండి. అంటే పోయినసారి రాయలేదు, ఇంకా ఈసారి అందుకనే నాది తప్ప, ఈసారి రాస్తాను, రిప్లై ఇవ్వండి. తర్వాత వాటి గురించి ఆలోచించి, ఒకవేళ నేను మీ ప్రశ్నలకే సమాధానం రాయాలని లేదు, మీకు అందులో ఏదైనా ఒక సన్నివేశం నచ్చింది అనుకోండి, దాని గురించి రాయండి. ఇది రామాయణం గురించి మనం ఎంత ఆలోచించి మన మనసులో దాని గురించి ఎంత ఇది ఉంటే అది మాటల రూపంలో పెట్టడం అది ఇంకా గొప్పగా ఉంటుంది కదా. ఆ పని చేయండి. చాలా మంది ఫస్ట్ టైమర్సే రాస్తున్నారు, రాయగలము అని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఆ రామాయణం రాయిస్తుందండి, మనదేంటి రాముడు రాయిస్తాడు. అంత గొప్ప కథ మనం వింటున్నాము, అనుభవిస్తున్నాం కదా, మన కళతో చూస్తున్నట్టే ఉంటుంది కదా, కాబట్టి మనతో రాయిస్తాడు. అదొక కళ మనలో వస్తుంది. కొంతమంది చూడండి బొమ్మలు వేస్తున్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, రకరకాలు ఏదో ఒకటి మనలో ఉండే మనకు తెలియని కళలన్నీ అలా ఆ విధంగా బయటికి తెప్పిస్తాడు రాముడు. చక్కగా రాయండి అమ్మ. తర్వాత మీ సుందరకాండలు వదులుకోకండి. సుందరకాండ చదివితే మీకు జరగని తెలియదు, ప్రతి దానిలో జయం కలుగుతుంది. ఇప్పుడు చూసారా, నిస్పృహం ఉండకూడదు అని ఒకటి నేర్చుకున్నాం. ఇప్పటికిప్పుడు ఏదో ఒక టెంపరీగా ఒక డెసిషన్కి వచ్చి ముందరకు వెళ్ళిపోకూడదు, ఆలోచించాలి, నిలబడాలి అని ఎన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఇవన్నీ మనకి జీవితంలో నేర్చుకునే పాఠాలే. కాబట్టి ఇలాంటి సుందరకాండని నిత్యపారాయణ పెట్టుకోవచ్చు. మీ మాటల్లో మీరు రాసుకుంటే ఎప్పుడు పారాయణం చేసినా మనకి అన్ని విధాలుగా మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది. చక్కగా రాసుకోండి. ఏదైనా సందేహం ఏ మాత్రం వచ్చినా తప్పనిసరిగా చెప్పండి. ఏదైనా కావాలంటే మళ్ళీ రిపీట్ చేస్తాను, చెప్తాను. ఉంటాను మరి. నమస్కారం. వచ్చేవారం చక్కగా మనం ఈ
సిద్ధి సర్గలో కలిసి అమ్మవారి దర్శనం గురించి చక్కగా చెప్పుకుని అమ్మవారిని దర్శించుకుందాం అందరం, ఎందుకంటే ఇది చాలా గొప్ప సర్గ. అమ్మా, ఇది పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చాలా బాగా చెప్పారమ్మా మీరు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనకి దిగులు వచ్చినప్పుడు భయం, ఆందోళన, ఎక్సైట్మెంట్ వచ్చినట్టు ఒక నిర్ణయం తీసుకోలేము. కార్యసాధకుడు ఆగిపోకూడదు ఎక్కడాను. పని సాధించే వరకు మనం అది ముందుకు సాగాలి అన్నది చాలా బాగుంది. ఇది మోటివేట్ చేస్తుంది. చాలా చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా బాగుంది క్లాస్. ఆరతి ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా అండి. మధ్య చాలా మిస్ అయిపోతున్నాను ఈరోజు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. సరే, వచ్చే వారం కలుద్దామమ్మా. నమస్కారం. స్వస్తి.